థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి హ్యాపీ 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 ఈవినింగ్ ఆల్. చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. వెరీ హానర్ అండ్ వెరీ ఇమ్మెన్స్ ప్లెజర్. ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ టు హ్యావ్ సచ్ ఇట్లాంటి గొప్ప గొప్ప ప్లాట్ఫామ్లలో మనం చెప్తా ఉంటే ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అలాగే ఫీలింగ్ ఉంది నాకు. అది చాలా గ్రేట్ అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు జంగ్లీ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 243 బ్యాచ్ ఇన్ఛార్జెస్, అండ్ స్పెషల్లీ మన గురువు గారైన గంపా నాగేశ్వర గారికి, మనం బంధంకి ఒక గ్రేట్ లీడర్, గ్రేట్ బంధాన్ని నడిపిస్తున్న గ్రేట్ లీడర్ మన బంధం రావురి సార్కి, దాని తర్వాత మన త్రినాథ్ సార్కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఆ, నిన్న జరిగింది ఏంటి మనకు? టీచర్స్ డే కదా. స్పెషల్లీ అందరికీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. మనకు మనం అక్షరాలు దిద్దుతున్నప్పుడు మనకు తెలియదు, మన జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని తెలియదు మనకు. అప్పుడు వాళ్ళు కోపగిస్తారు, టీచర్స్ మన మీద కోపగిస్తారు. టీచర్స్ కోపగించినప్పుడు మనకు తెలియదు మనపై బాధ్యత పెంచుతున్నారు వాళ్ళు అని. చేతి మీద కొడతారు. మాకు చిన్నప్పుడు చేతి అందరూ చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మన ఇప్పుడు టీంలలో కూడా అందరూ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మనకు చేతి మీద కొట్టినప్పుడు టీచరు మన చేతికి పదును పెడుతున్నారని తెలియదు. ప్రశ్నలు అడుగుతారు మనల్ని. ప్రశ్నలు అడిగినప్పుడు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని తెలియదు మనకు. పరీక్ష పెడతారు, ఎగ్జామ్స్ రాయిస్తారు. ఎగ్జామ్స్ రాస్తున్నారంటే మన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. మార్కులు ఇస్తారు మనకు ఎగ్జామ్ ని బట్టి. అది ఎగ్జామ్లు ఎలా రాస్తున్నాం దాన్ని బట్టి. అప్పుడు మనలో సామర్థ్యాన్ని బయటకు తీస్తారు వాళ్ళు. మనలో సామర్థ్యాన్ని, మన క్యాపబిలిటీని నింపుతారు, మన క్యాపబిలిటీని పెంచుతారు అని మనకు తెలియలేదు అప్పుడు. కానీ ఈ క్షణం, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఒక మంచి విషయం చేస్తున్నాం, ఒక మంచి పని చేస్తున్నాం, ఒక తెలియని ఆనందంతో చేస్తున్నాం అంటే ఆ విశాల ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న సత్సంగాన్ని మనకు సృష్టించి ఇచ్చారన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది మనం. ఈ ప్రతి వారి జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. అమ్మ నాన్న తర్వాత గురువే మనకు మహాశక్తిగా మలుస్తారు. అలాంటి గురువుకి నేను చూస్తా శతకోటి పొద్దున్నే వస్తా వందనాలు అవగాహన తెలియజేస్తూ, ప్రకారం ఇలా ఇట్లా ఏంటి బాబు నేను చూడాలి క్యూలో ఈ పెట్టా మన అంతే. సెషన్ కి ఒకవేళ ఇన్ కేస్ మనకు మళ్ళీ ఆ ఆ కాలం వెనక్కి వస్తే, నేనైతే ఆ కాలం వెనక్కి వస్తే మళ్ళీ మా గురువు గారి దెబ్బలు మళ్ళా తినాలని ఉంది అసలు నాకు. లేవుగా. ఆ అనురాగాన్ని, ఆ దానికి పాత్రలు అవుదామని అనుకుంటున్నాను. సో మీరు అందరు కూడా అలాగే అనుకుంటున్నారని మళ్ళొకసారి మన గురువులకి అందరికీ శతకోటి వందనాలు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మన మ్- మనిషికి మంచి నేర్పు ఉంటది కదా. మనిషికి మంచి నేర్పు ఉంటది, మనిషికి మంచి చదువు ఉంటది, మనిషికి మంచి విచక్షణ జ్ఞానం కూడా ఉంది. అయినా కూడా మనిషి లైఫ్ గందరగోళమే కదా, గందరగోళమే. అందుకే ఎందుకు ఆ గందరగోళం మనకి? ఎందుకంటే మనకు ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎంత నాలెడ్జ్ వచ్చినా, ఎంత మనం తెలుసుకున్నా, నేర్చుకున్నా, మనం ఎక్స్ప్రెస్ చెయ్యం. చాలా మంది చేయరు. మనం ఎక్స్ప్రెస్ చేయం. తెలిసే నేర్చుకుంటాం, అంత చూసే నేర్చుకుంటాం. ఎక్కువ అయితే చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లల దగ్గర నుంచి మనకు వాళ్ళకు రాయడం రాదు, మాట్లాడడం రాదు. ఒక్క వినడం వస్తుంది అంతే, చూడడం వస్తుంది. చూడడం ద్వారా నేర్చుకుంటారు ఎక్కువ. ఎప్పుడైతే చూస్తారో పెద్దవాళ్ళని ఇంట్లో, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో అబ్జర్వ్ చేసిన విషయాన్ని వాళ్ళ మైండ్లో ప్రాసెస్ చేసుకుంటారు.
ఓహో, ఇదైతే ఇదా. అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇవన్నీ విషయాలు బయట వాళ్ళు ఎలా చేస్తున్నారో వాటిని మాత్రం అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు అనమాట. ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందో, ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని మనం అబ్జర్వ్ చేసి మనం ప్రాసెస్ చేసి ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడే మనకు నాలెడ్జ్ వచ్చినట్టు, జ్ఞానం వచ్చినట్టు. అంటే ఏదైనా డాటా తీసుకుంటే అది ఇన్ఫర్మేషన్ కిందే ఉంటుంది మన దగ్గర. ఎప్పుడైతే మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని మనం ఎక్స్ప్రెస్ చేయగలమో అప్పుడే మనకు జ్ఞానం వచ్చిందని అర్థం. ఇప్పుడు మన ప్రజెంట్ ఈ సెషన్ ఏంటి? ప్రజెంటేషన్ అండ్ గూగుల్ ఫామ్స్ కదా, అవునా? సరే, నేను ఒక ఆ, మన టీం మెంబర్లలో నేను ఒకటి అడుగుతాను. స్టోరీసే అందరికీ తెలిసిన మైథాలజీ స్టోరీసే. ఎవరైనా స్టోరీస్ చెప్తారా? ఒక్క స్టోరీ చెప్పండి. నేను దానికి దానికి తగ్గట్టు ఒక 2 స్టోరీలు చెప్తా. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే సింపుల్ గా కంక్లూడ్ చేయాలంటే ఈ విషయంలో నేను ఇంట్రడక్షన్ కంక్లూడ్ చేయాలంటే సింపుల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వస్తుంది. ప్రపంచంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని మనం ప్రాసెస్ చేసుకొని మన మైండ్లో ప్రాసెస్ చేసుకొని మనం ఎప్పుడైతే మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తామో, ఎక్స్పోజ్ చేస్తామో అప్పుడే మనకు నాలెడ్జ్ వచ్చినట్టు, అదర్వైజ్ లేదు. రైట్? అర్థమైంది కదా. ఉమ్, దానికి ఎగ్జాంపుల్ నీ ఒక స్టోరీ ఎవరైనా చెప్పిన తర్వాత చెప్తా. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ రామాయణ మహాభారతాలు అందరికీ తెలుసు కదా. తెలుసు కదా అందరికీ రామాయణ మహాభారతాలు. సరే సార్, లెజెండరీ లాలయ్య గారు, సార్ చెప్పండి. నేను ఒకటి అడుగుతాను, దాని గురించి చెప్పండి మీరు. క్రిస్ హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ సార్. శ్రీకృష్ణుడు యశోదమాతకి సార్. సార్. యశోదమాతకి సార్. నోరు తెరిచి చూపిస్తాడు. ఏంటది? యశోదమ్మ నోరు తెరవమంటది. అప్పుడు ఏం చూపిస్తాడు? అవునవును సార్. ఉమ్, అంటే నోటిలో మట్టి ఉప్పులు ఉంటాడు కాబట్టి నోటిలో చూడమ్మా అని విశ్వాన్ని చూపిస్తాడు సార్. విశ్వం కనిపిస్తుంది ఆమెకు మొత్తం. కదా. విశ్వాంతరాల మొత్తం మొత్తాలు అన్ని కనిపించేటట్లు చేస్తాడు ఆయన. రైట్. సింపుల్ గా చెప్పాలంటే కొందరు గోపికలు, కొందరు ఫ్రెండ్స్ మీ మన బాలగోపాలుడు మట్టి తిన్నాడండి అని ఆ, చెప్తే అమ్మ ఇట్లా కొట్టడానికి వస్తుంది. నువ్వు నువ్వు అసలు నోరు తెరు అని చెప్పి నోరు తెరిస్తే నోట్లో మొత్తం సృష్టి కనిపిస్తుంది. అవును. భూమండలమే కనిపిస్తుంది కదా. మొత్తం అవును సార్. విశ్వమంతా కనిపిస్తుంది కదా. రైట్ ఎస్. కదా. ఈ స్టోరీ అవును. మీకు అందరికీ తెలిసిన స్టోరీ ఇది కదా. రైట్. ఇది ఒక స్టోరీ గుర్తుపెట్టుకోండి. మనం దీని ద్వారానే మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం అన్ని. రైట్. ఇది ఒక స్టోరీ. ఇంకోరు ఎవరున్నారు? రాకింగ్ రాధా గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాలయ్య గారు. ఓకే. రాకింగ్ రాధా గారు, మేడం వచ్చారా? వచ్చాను సార్. రాకింగ్ రాధా గారు, ఇప్పుడు మీకు ఒక స్టోరీ అడుగుతాను నేను. రామాయణంలో జనక మహారాజు సీతమ్మకి స్వయంవరం నిర్ణయిస్తాడు. ఎలా నిర్ణయిస్తారు? స్వయంవరం ఎలా నిర్ణయిస్తారు? సీతాదేవి తను యుక్త వయస్సుకు వచ్చేటప్పుడు చెలికెత్తలతో ఆడుకుంటున్నారు. అదే టైంలో పూలబంతితో ఆడుకుంటున్న సమయంలో ఆ విల్లు కిందకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ విల్లు కిందకి వెళ్ళిపోయిందో అది ఆడుకోవాలన్న ఉద్దేశంతో ఆమెకు తెలియకుండానే ఆ విల్లుని అలా తోచి వేసింది చేతితోటి. ఉమ్, అది జరగటంతో ఇక్కడ చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. చూసి వాళ్ళ తల్లిదండ్రికి వచ్చి చెప్పారు. జనక మహారాజుకను చెప్తే వచ్చి తండ్రి అంటాడు ఆమెకి స్వయంవరం ప్రకటించాలి. మహాదేవి ఆమె అంత శివుడి విల్లు కదిలించడం అనేది సాధ్యం కాని విషయము. అయితే ఇప్పుడు ఆమెకు తగిన వరుణ్ణి మనం వెతికి తీసుకురావాలి అని చెప్పి చెప్పగా ప్రకటించారు అప్పుడు ఓకే రైట్. స్వయంవరాన్ని. అంటే స్వయంవరం ఏం పెట్టారు? శివ ధనుస్సు ఎవరైతే ఎత్తుతారో వారిని సీతమ్మని పెళ్లి చేసి ఇస్తామని చెప్పేసి స్వయంవరం ప్రకటించారు కదా. రైట్. ఎస్ అన్ సార్. ఎస్. ఆ స్వయంవరానికి చాలా దేశస్తుల రాజులు వచ్చారు. చాలా రాజ్యాల రాజులు వచ్చారు, చాలా ప్రయత్నించారు, కానీ ఎవ్వరు ఎత్తలేదు. కానీ శ్రీరామచంద్రుడు వచ్చేసి ఇలా చిటికిన వేలుతోటి ఎత్తి మొత్తం పలపల విరిగొట్టేశారు కదా. ఇలా అనగానే విరిగిపోయింది.
శివధనుసును ఎస్. ఒక్క చేత్తో ఎత్తి విరగొట్టిన తర్వాత స్వయంవరం విన్నారు కాబట్టి విజయాన్ని పొందారు కాబట్టి సీతమ్మని రాముల వారికి పెళ్లి చేసి ఇచ్చారు కదా. రైట్, ఇది ఒక స్టోరీ ఎస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ స్టోరీ ఏం చెప్పాను నేను? ఫస్ట్ స్టోరీ ఏం డిస్కస్ చేసుకున్నాం? మన శ్రీకృష్ణుడు చిన్నప్పుడు మట్టి తింటే అమ్మకి నోరు తెరిస్తే మొత్తం ప్రపంచంని చూపించింది కదా, ఒకటి. రెండవది, సీతమ్మ తల్లికి స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరంలో ఎవరైతే విన్నారో వాళ్ళకి శ్రీరాముల వారికి పెళ్లి చేసి ఇచ్చారు. రెండవ స్టోరీ. రైట్, మూడో స్టోరీ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతా చెప్పండి. ఇది కూడా అందరికి తెలిసిందే, ఇది కూడా అందరికి తెలిసిందే. ప్లీజ్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అడగండి, చెప్తా. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు? చేశారా? నాకు కనిపించట్లేదు. ఓ, చాలా మంది ఉన్నారు. శివాజీ గారు ఉన్నారు, సర్వీస్ విత్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎవరు చెప్తారు? మీ ఇద్దరు పోటీ. సరే, నేను మళ్ళీ అడుగుతా. ఆ, సర్వీస్ విత్ శ్రీనివాస్ గారు చెప్పండి. శివాజీ గారు ఎస్ సార్. హ్యాపీ మళ్ళీ ఈవినింగ్ అడుగుతాం సార్. మేము. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, మనకు మనిషి చనిపోయిన తర్వాత రెండు చోట్ల వెళ్తారు. ఒకటి స్వర్గం, నరకం అంటారు కదా, రైట్? ఎస్ సార్. స్వర్గం నరకం వెళ్ళడానికి ఏంటి అసలు ఏ బేస్ మీద స్వర్గానికి పంపిస్తారు, ఏ బేస్ మీద నరకానికి పంపిస్తారు? అంటే ఇక్కడ మనకు హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏదైతే మనం పుట్టిన తర్వాత గిట్టక తప్పదు అన్నప్పుడు, ఈ పుట్టుక నుంచి మనకు గిట్టుక మధ్యలో జరిగినటువంటి ఏవైతే సేవాభావం కావచ్చు, హెల్పింగ్ నేచర్ తోటి మన ఫ్యామిలీని మన లైఫ్ ని లీడ్ చేసుకుంటూ మనవంతు కొంత సమాజానికి సేవ చేసేటువంటి అదృష్టం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం అది లోకంలో ఇంకొక మంచి లోకానికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే మీరు అనేది మనం కొద్దిగా మంచి పనులు చేస్తే స్వర్గంకి వెళ్తాం, చెడ్డ పనులు చేస్తే నరకంకి వెళ్తాం, అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ వెరీ యూ సార్. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా మంచి పనులు చెడ్డ పనులు అని ఎక్కడ రికార్డ్ అవుతుంది? మన చిత్రగుప్తుడు గారు రాస్తారు కదా, అవునా? చిత్రగుప్తుడు పేరు విన్నారు కదా అందరూ, యమధర్మరాజు యొక్క అసిస్టెంట్. ఆయన ఏం రాస్తారు? ఒక్కొక్క మనిషి యొక్క చిట్టా రాస్తాడు. ఈయన ఇన్ని మంచి పనులు చేశారు, ఈయన ఇన్ని చెడ్డ పనులు చేశారు అని చెప్పేసి రాస్తారు. మంచి పనుల కంటే చెడ్డ పనులు ఎక్కువ వస్తే నరకానికి వెళ్తారు, నరకంకి వెళ్తే ఈ చెడ్డ పనులన్నీ లిస్ట్ తీసి ఈయనకి మ్, ఆ, ఈ నేరాలు చేశాడు కాబట్టి ఈ శిక్షలు ఉన్నాయి గురువు గారు అని చెప్పేసి ఆ శిక్షలకు పంపిస్తారు కదా. రైట్, మూడు స్టోరీలు చెప్పుకున్నాం ఈరోజు మనం. రైట్, ఒక స్టోరీ ఏంటంటే శ్రీకృష్ణుడు తన మొత్తం తన క్యాపబిలిటీని చూపించాడు. రైట్, స్వయంవరం జరిగింది, శ్రీరాముల వారు స్వయంవరంలో విన్ అయ్యారు కాబట్టి సీతమ్మ తల్లికి పెళ్లి చేసుకున్నారు, స్వయంవరం అయింది కాబట్టి కదా కదా. ఇంకోటి ఏంటి చెప్పాము? చిత్రగుప్తుడు మంచి చెడు అని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మంచి చెడు రాస్తాడు. మంచి ఎక్కువ ఉంటే స్వర్గానికి వెళ్తారు, చెడు ఎక్కువ ఉంటే నరకంలో శిక్షలు అనుభవిస్తారు కదా. రైట్ సార్, ఇదేంటి సార్ మీరు మీరు చెప్పే స్టోరీస్ కి మనం సెషన్ కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు వస్తుంది అసలు లింక్ కదా. రైట్, అయితే ఇప్పుడు మనం మన మన సెషన్ ఏంటి? అసలు సెషన్ ఏంటి ఒకసారి నాకు చాట్ బాక్స్ లో చెప్పండి. ఆ, ఎందరు చూస్తారు చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, రివీల్ చేశాను నేను ఆల్రెడీ. అయినా చూద్దాం ఎంతమంది టైప్ చేస్తారో చూద్దాం, నేను కౌంట్ చేస్తా. ఏంటి అసలు మన సెషన్ ఏంటి? ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం. మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని రాసి ఒకరు. ఓకే, మీకు అంటే లేట్ అవుతుందా టైపింగ్ చేయడం? ఫోన్లలో టైప్ చేయడం లేట్ అవుతుందా? ఓకే, ఓ పని చేద్దాం అయితే లేదు సార్. లేదు సార్. తొందరనే. రైట్, ఓకే. సో అందరికీ తెలుసు, నేను అనుకోవడం మన అందరికీ తెలుసు ఏంటి, గూగుల్ ప్రెజెంటేషన్ అండ్ గూగుల్ ఫామ్ అని మన సెషన్ అందరు చూసి ఉంటారు, అందరు కూడా టైప్ చేస్తున్నారు. ఐ కెన్ సీ ఇయర్. ఓకే, మెసేజ్ లో నేను చూస్తున్నాను కూడా. రైట్, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ గూగుల్ ఫామ్స్ అని. సో ద పాయింట్ కమ్స్ హియర్ లైక్ దిస్. మనిషి మనకు ముందు చెప్పుకున్నట్టు మనిషికి జ్ఞానం ఉంది, విచక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? మనిషి లైఫ్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఎందుకు గందరగోళంగా ఉంటుంది బాబు అంటే, మనిషికి తెలిసిన విషయాలు
ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలో చెప్పట్లేదు, ఎక్కడ ఏం చెప్పాలో చెప్పట్లేదు, ఎక్కడ ఏం చెప్పకుండా ఉండాలో అక్కడ ఆగట్లేదు, ఉండట్లేదు. అంటే ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏం చెప్పకూడదు, అంటే సింపుల్ గా మన మన రఫ్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఎక్కడ తగ్గాలో తగ్గట్లేదు, ఎక్కడ నెగ్గాలో నెగ్గట్లేదు. పవన్ సార్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో కాదన్నా, ఎక్కడ పెంచాలో కాదన్నా, ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాడు గొప్పోడో, లేకపోతే సంథింగ్ అంటారు కదా డైలాగ్. అలా అంటే మనం ఎక్కడ ఏం చెప్పాలి అని మనకు తెలిసి ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మన చేతిలో ఉంటది, హ్యాపీనెస్ అనేది మన చేతిలో ఉంటది. బట్ మనం చెప్పలేకపోతున్నాం, మరి చెప్పడానికి ఏం చేయాలి? మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. అదే పవర్ పాయింట్, అదే పవర్ పాయింట్. రైట్. ఈ పవర్ పాయింట్ మనం ఇప్పుడు మన మైథాలజీలో ఎప్పుడో, మన పురాణాలలో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఏది అయినా కూడా మీరు ఏ చిన్న వర్డ్ తీసుకున్నా, ఏ చిన్న పద్యం తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా యద్భావం తద్భవతి అంటారు కదా. ఇప్పుడు నేను శ్రీకృష్ణ పరమాత్ముని కథ అందుకే చెప్పాల్సి వచ్చింది. మనకు ఒకవేళ మనం చెప్పాల్సి వస్తే, మన క్యాపబిలిటీ చూపించాల్సి వస్తే మొత్తం చూపించాలి మనం. ఎగ్జాక్ట్లీ ఏ టైంలో చూపించాలి ఆ టైంలో చూపించాలి. మామూలుగా ఉన్నప్పుడు అమ్మ నా నోరు నన్ను చూడు, ఆ నన్ను నోరు చూడు అని చెప్పేసి నోరు మా అమ్మ దగ్గర, యశోదమ్మ దగ్గర నోరు తెరిచి అందులో ప్రపంచాన్ని చూస్తే ఏముంటది? ఏముండదు. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆ కిక్, ఆ థ్రిల్, ఆ ఆశ్చర్యం అన్ని ఎమోషన్స్ అక్కడ ఉండవు. కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో చూపించాల్సి వచ్చింది అయినా, సంథింగ్ హ్యాపెండ్ అంటే ఒకరు వచ్చి కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేస్తే కోపం మీద ఉంది అమ్మ, కోపం మీద ఉంది, కొట్టడానికి వెళ్ళింది. అంటే అంటే అమ్మ కోపం ఎంతవరకు ఉంటుంది అందరికి తెలిసిన విషయమే. అంటే ఆ కోపమును వెళ్ళినప్పుడు ఆయన చూపించిన ఒకటే ఒక ప్రజెంటేషన్, ఒకటే ఒక సిచ్యువేషన్, ఒకటే ఒక ఇది అమ్మని కూల్ చేసేసింది ఒకటేసారి. అమ్మాయ్యా అనిపించింది అనమాట. అంటే మనం ఎప్పుడు ఏం ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకు ఏం కావాలో సాటిస్ఫాక్షనో సక్సెస్ ఏమో అన్ని వస్తాయి. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీఆర్ డిస్కసింగ్ టుడే. మన ప్రజెంటేషన్ ఏంటి, మనం మనం ఎప్పుడు ఏం ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ ప్రజెంటేషన్ కోసం మనం ఏం చేయాలి అనేదే సిచ్యువేషన్ మన మన సెషన్ ఈరోజు. అయితే మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? సరే మనం సక్సెస్ పొందాలనుకున్నాం, లేకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం అనుకుంటున్నాం, కానీ ఎందుకు అసలు యాక్చువల్ దాని వెనకాల రీజన్స్ ఏంటి, ఏం అసలు ఏ కాన్సెప్ట్ అంటే ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ప్రజెంటేషన్ చూపించడానికి, ప్రజెంటేషన్ చేయడానికి? వై ప్రజెంటేషన్ అండ్ వై ప్రజెంటేషన్ అని మనం అడిగినప్పుడు సింపుల్ గా ఒక 4 వర్డ్స్ వస్తాయి, 4 వస్తాయండి విషయాలు, ఒక 4 ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే 4 పాయింట్స్ వస్తాయి. లెటర్స్ పాయింట్స్, 4 పాయింట్స్ ఏంటంటే, వై ప్రజెంటేషన్ అంటే కమ్యూనికేషన్. మనం అందరు నేర్చుకున్నాం కదా, ఇన్ని సెషన్లు నేర్చుకున్నాం, ఇన్ని సెషన్లలో ఏం జరిగింది? ఒక ట్రైనర్ వచ్చిండు మనకు చెప్పిండు, ఏం జరిగింది? కమ్యూనికేషన్ జరిగింది మధ్యలో. ఆయన కరెక్ట్ చెప్పగలిగాడా, మనం కరెక్ట్ తీసుకోగలిగామా అనేది ఇంపార్టెంట్. అదే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కింద వస్తుంది. ఆ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరిగిందా లేదా, జరగడానికి ఏం కావాలి? ప్రెజెంటేషన్ కావాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఉండి మనం ఏదో అర్థం చేసుకోలేం, కానీ మనకు ప్రెజెంట్ అయ్యే విషయం ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్లీ మనం అర్థం చేసుకుంటున్నామా లేదా అనేది మనం పాయింట్ నంబర్ 1. కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అనొచ్చు. ప్రజెంటేషన్ ఎందుకంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం. రైట్, నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ వచ్చేసి క్యాప్టివ్ యాడ్ క్యాపిటేటివ్. అంటే క్యాపిటేటివ్ అంటే లైక్ మనం ఎలా చెప్పాలి తెలుగులో అంటే, మనకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఆకర్షించడం అనమాట, అట్రాక్ట్ అవ్వడం. క్యాప్టివేటివ్ అంటారు దీన్ని, యాక్చువల్లీ క్యాప్టివేట్ అంటారు. ఈ క్యాప్టివేట్ ఆడియన్స్ కోసం మన ప్రజెంటేషన్ చేయాలి. అంటే ఇప్పుడు యాజ్ నేను ట్రైనర్ గా ఉన్నాను, నాకు ఎలాంటి ఆడియన్స్ కావాలి? అట్రాక్ట్ అవ్వబడే కావాలి, నాకు అట్రాక్ట్ అయ్యే ఆడియన్స్ కావాలి. అట్రాక్ట్ అయ్యే ఆడియన్స్ అంటే ఏంటి? నేను ప్రజెంట్ చేసే విధానం బాగుంటే ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతారు, ఇంకో ప్రెజెంటేషన్కి నాకు వస్తారు. ఓహో, మోహన్ పాటిల్ గారు చెప్తున్నారు, బాగా చెప్తున్నారండి అని చెప్పేసి మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా నేను ఇక్కడ మీకు కరెక్ట్ గా అట్రాక్ట్ అయ్యే విధంగా చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకొకరు చెప్తున్నారు. సో దట్ ఈస్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ అట్రాక్షన్. అట్రాక్టివ్ ఆడియన్స్ కోసం
మనం చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? కమ్యూనికేట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం. రెండవది ఏంటి? అట్రాక్టివ్ ఆడియన్స్ కోసం, రైట్? మూడో పాయింట్ వచ్చేసి ఎవోక్ ఎమోషన్స్. ఎవోక్ ఎమోషన్స్ అంటే మనం ఎమోషన్ని పండించడం కోసం. ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు మనకు మొన్న చొక్కాపు గారు చెప్పారు, ఒక స్టోరీ చెప్పారు, చాలా స్టోరీలు చెప్పారు, దాంట్లో ఒక చిన్న స్టోరీ తీసుకుంటున్నాను నేను. పిల్లడు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా టీచర్ నాకు కడుపున వస్తుంది టీచర్ అని అన్నాడు అనుకోండి, పంపిస్తారా? పంపించారు. అప్పుడు టీచర్ నాకు కడుపున వస్తుంది టీచర్ ఎప్పుడు అన్నాడు అనుకోండి, ఏడ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా టీచరే భయపడి ఇంటికి పంపిస్తారు. అంటే మనకు ఎమోషన్స్ ఎక్కడ పండుతున్నాయి? మనం చేసే ప్రజెంటేషన్ తో పండుతున్నాయి కదా. సో నేను ఎలా ప్రజెంట్ ఇవ్వాలి? నేను ఎమోషన్స్ ఎవోక్ అయ్యే విధంగా నేను ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట. అంటే నేను నా బాడీ లాంగ్వేజ్ తో పాటు నా ఎమోషన్స్ ని కూడా మీకు చేరేట్టు చేయాలి. దాట్ ఈస్ నంబర్ 3. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, క్యాప్టివేటివ్ ఆడియన్స్ అంటే అట్రాక్ట్ ఆడియన్స్, తర్వాత వచ్చేసి ఎవోక్ ఎమోషన్స్, రైట్? తర్వాత 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. 4th పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే విజిబుల్ ఇంపాక్ట్ఫుల్. అంటే విజిబుల్లీ ఇంపాక్ట్ఫుల్ అనమాట. అంటే ఎప్పుడైతే మనకు విజిబుల్లీ అంటే మనం దీనికి యాక్చువల్లీ ఎన్ఎల్పిలో మనం ఏమంటారంటే విఏకే అంటారు. ఓకే, సారీ, మనం తొందరగా కంప్లీట్ చేసుకుందాం. ఇది ఈ థియరీ పార్ట్ అనమాట. యాక్చువల్ 2 పార్ట్లు ఉంటాయి ఇందులో మనకు. ఒకటేమో థియరీ పార్ట్, ఒకటేమో ప్రాక్టికల్స్. ఎక్కువ మనం టైం ప్రాక్టికల్స్ మీద కేటాయించాలి కాబట్టి ఇది ఇంతవరకు ఆపేస్తున్నా. విజిబుల్, ఓకే. విజిబుల్ అంటే ఏంటంటే మనకు ప్రెజెంటేషన్ లో మనం చూపించగలగాలి. మన ఎమోషన్స్ ఎలా అయితే మనం పండిస్తున్నామో విజువల్లీ ఇంపాక్ట్ఫుల్ అయ్యే విధంగా ప్రెజెంటేషన్ ఉండాలి. మనకు ప్రెజెంటేషన్ లో ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ప్లస్ ఇంకా గ్రాఫిక్స్ కానీ, ఇవన్నీ మనం దాంట్లో ఇంపాక్ట్ఫుల్ గా ఇమ్మీడియట్ గా అర్థమయ్యేట్టు. ఇప్పుడు నా వెనకాల బుద్ధుడు ఉన్నాడండి. బుద్ధుడు అంటే ఏంటి? ఇమ్మీడియట్ గా ఏమనుకుంటారు? ఓ ప్రశాంతతకి పేరు, ప్రశాంతమైన మనసుకి పేరు బుద్ధుడు, అందుకే ప్రశాంతంగా కూర్చున్నాడు అంటారా? అనుకుంటారా లేదా? ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీకు ఫీలింగ్ వస్తుంది, ఓహో బుద్ధుడు ప్రశాంతంగా మోహన్ పాటిల్ ప్రశాంతతకి ఎఫెక్ట్ అంటే చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే మనిషి అని మీరు చెప్పగానే మీకు అర్థం కాకనే అర్థమవుతుంది. అంటే నేను చెప్పగానే మీకు చెప్తున్నా. ఏం చెప్తున్నా? నేను ప్రశాంతానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా, శాంతానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారు, రైట్? దట్ ఈస్ వాట్ విజువల్ ఎఫెక్టివ్ అనమాట. సో ఇప్పుడు మనకు ప్రెజెంటేషన్ లో 4 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకటి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అట్రాక్టివ్ ఆడియన్స్ కోసం చేస్తాం అనుకుంటున్నాం. తర్వాత ఎవోక్ ఎమోషన్స్ కోసం చేస్తాం, ఎమోషన్స్ పండించడం కోసం చేస్తున్నాము. విజువల్లీ చూపించడానికి కోసం చేద్దాం. విజువల్ ఎందుకు చూపించడం అంటే విజువల్ ఆడిటరీ కైనెస్థెటిక్ అంటారు. విజువల్ అంటే ఎక్కువ మనం చూడడం వల్ల ఎక్కువ నేర్చుకుంటాం. చిన్న పిల్లల నుంచి ఇప్పటి వరకు మనం ఏదైనా చూస్తేనే మనకు సగం అర్థమైపోతుంది. సగం అంటే సగం కన్నా ఎక్కువ అర్థమవుతుంది. యాక్చువల్లీ 70-80% మనం విజువల్ ద్వారా నేర్చుకుంటాం అనమాట. తర్వాత ఆడిటరీ వినడం ద్వారా నేర్చుకుంటాం. తర్వాత ఫీలింగ్ ద్వారా నేర్చుకుంటాం. ఓకే, దిస్ ఈస్ వేరే అనదర్ సబ్జెక్ట్, వేరే దానికి వెళ్తాం, అది అనదర్ వన్. ఇప్పుడు నేను 4 పాయింట్లు ఏం చెప్పానంటే సింపుల్ గా కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కోసం, తర్వాత అట్రాక్టివ్ ఆడియన్స్ కోసం, తర్వాత ఎవోక్ ఎమోషన్స్ కోసం, తర్వాత విజువల్లీ చూపించడం కోసం. రైట్? అర్థమైందా క్లియర్ గా? రైట్? అర్థమైంది కదా ప్రెజెంటేషన్ అంటే ఏంటి? ప్రెజెంటేషన్ అంటే ఏంటి? ప్రెజెంటేషన్ మనం ఎందుకు చేయాలి? రైట్? క్లియర్ కదా అందరికి? క్లియర్ అయితే ఒకసారి ఇలా తంబియండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు అర్థమైంది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం, రైట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నౌ ఇది ప్రెజెంటేషన్, రైట్? ఇప్పుడు ఇంకో పార్ట్ వచ్చింది, గూగుల్ ఫామ్ అని ఉంది. ఈ గూగుల్ ఫామ్ అంటే ఏంటి? మరి మనకు ప్రెజెంటేషన్ కావాలంటే, దానికి మనం వర్క్ చేయాలంటే మన దగ్గర డాటా ఉండాలి. డాటా అంటే ఏంటి? నథింగ్ బట్ కాంటెంట్ కదా. ఈ కాంటెంట్ ఎక్కడి నుంచి రావాలి? మరి మనం తీసుకోవాలి కదా, రిసీవ్ చేసుకోవాలి కదా. మామూలుగా అడగంది అమ్మాయినే పెట్టదంటారు కదా, అడగంది అమ్మాయినే పెట్టదంటారు. కానీ మనకు అడగకుండా ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? రాదు.
మనకు కావాల్సి ఇప్పుడు నేను ట్రైనర్ అన్నప్పుడు నేను ఒక టీటీడబ్ల్యూఎస్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే ఒక ఈపీఎస్ చేస్తున్నాను, నేను ఒక ట్రైనింగ్ చేస్తున్నాను. నాకు ఎలాంటి ఆడియన్స్ కావాలి? నేను వాళ్ళని అట్రాక్ట్ చేసే ఆడియన్స్ నాకు కావాలి. కాబట్టి నేనేం చేయాలి? ముందే వాళ్ళని చూజ్ చేసుకోవాలి. నేను చూజ్ చేసుకోవాలంటే వాళ్ళని ఫిల్టర్ చేసి రావాలి. అందరిని ఒక గ్రూప్ ముందు అడుగుతా, నేను ఇట్లా సెషన్ చేస్తున్నాను, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వస్తే రండి అని చెప్పేసి నేను గ్రూప్ ఒకటి చేసి నేను గ్రూప్లో పిలుచుకున్న తర్వాత వాళ్ళకి నేను వాళ్ళ ఇంట్రెస్ట్ని తెలుసుకొని నా గ్రూప్లో మళ్ళీ నా ఫైనల్ గ్రూప్లో తీసేసుకొని వాళ్ళని ఫైనల్గా ఒక దగ్గర పెట్టేసి వాళ్ళకి సెషన్ చెప్తా. ఇప్పుడు ఈ కథకి ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే కథలోకి, మనం 3 చెప్పాం కదా కథలు. ఒక కథ ఏంటంటే మనం ప్రజెంటేషన్ చేసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు తను ప్రజెంట్ చేసుకున్నాడు, తన క్యాపబిలిటీ ఏంటో చేయించుకున్నాడు, ప్రజెంటేషన్. రైట్. సీతమ్మ వారికి స్వయంవరం ప్రకటించి రాములతో పెళ్లి చేశారు. అదేంటి? ఫిల్టర్ ఫిల్టర్ చేశారనమాట. స్వయంవరం అంటే ఎగ్జామినేషన్, ఫిల్టర్ చేశాను. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే ఫిల్టర్ చేసిన తర్వాత వాళ్ళకు ర్యాంక్ వస్తే వాళ్ళని సీట్ వస్తుంది ఏదైనా కాలేజీలో, లేకపోతే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళని ఫిల్టర్ చేస్తారు, ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళను జాబ్ ఇస్తారు. అలాగే మన ఆడియన్స్ కూడా మనం ఫిల్టర్ చేసుకొని మన డాటాను కూడా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏముంది మన టెక్నాలజీలో టూల్ అంటే గూగుల్ ఫామ్ అనే టూల్ ఒకటి ఉంది. గూగుల్ ఫామ్ అనే టూల్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం. దిస్ ఇస్ గూగుల్ ఫామ్. అర్థమైందండి? అర్థమైందా? అర్థమైతే ఒక్కసారి రైట్. ప్రజెంటేషన్ గూగుల్ ఫామ్. ప్రజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేయడం. గూగుల్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ద టూల్. టెక్నాలజీలో ఒక టూల్ ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం మనం యూజ్ చేసే ఒక టూల్ గూగుల్ ఫామ్ కదా. రైట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఇప్పటిదాకా థియరీ నేర్చుకున్నాం. మనం థియరీ మాత్రమే నేర్చుకున్నాం. మనం ప్రజెంట్ చేయాలి, మనం డాటా ఇన్ఫర్మేషన్ లాగాలి, తీసుకోవాలి. ఇది మాత్రమే ఇది ఇది ఓన్లీ థియరీ. ఇప్పుడు మనం ప్రాక్టికల్కి వెళ్దాం. ప్రాక్టికల్లో చాలా వరకు ఎలా చేయాలి, ఏం చేయాలనేది చాలా చాలా డీప్ గా వెళ్ళలేము ఇప్పుడు. ఎందుకంటే ఇది ఒక గూగుల్ ఫామ్ కు ఒక 3 రోజుల సెషన్ ఉంటుంది యాక్చువల్లీ. పీపీటీకి అయితే అసలు దానికి ఈచ్ అండ్ ఎవరు తీసుకోవాలంటే వారం, 10 రోజులు, 15 రోజులు కూడా పడుతుంది, అంత అవుతుంది. కానీ మనకు చాలా టైం కన్సర్న్ ఉంది కాబట్టి నేను ఇమ్మీడియట్ గా ప్రాక్టికల్స్కి వెళ్దాం. నేను ఏం చేస్తా అంటే మీకు ఒకటి గూగుల్ ఫామ్ క్రియేట్ చేసి దాన్ని మీకు ఇప్పుడు దీంట్లో పెడతా, ఏం చాట్ బాక్స్ లో పెడతా, మీరు అందరు ఫిల్ చేయాల్సి వస్తుంది. రైటా? ఇప్పుడు నేను షేర్ చేస్తున్నా. సో డైరెక్ట్ ప్రాక్టికల్కి వెళ్తున్నాం. అందరికి క్లియర్ కదా? ప్రెజెంటేషన్, వీ నీడ్ టు ప్రెజెంట్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్. గూగుల్ ఫామ్ ఈస్ నథింగ్ బట్ గ్యాదర్ చేసుకోవడం, ఫిల్టర్ చేయడం. రైట్. డేటా కలెక్షన్. నౌ ఎస్, డాటా కలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డాటా కలెక్షన్. డాటా కలెక్షన్ వెనకాల ఇంకో వర్క్ నడుస్తుంది, ఆ వర్క్ గురించి కూడా మనం తెలుసుకుందాం. రైట్. నేను ఇప్పుడు షేర్ చేస్తున్నా నా స్క్రీన్. రైట్. నా స్క్రీన్ వస్తుందండి అందరికి? వస్తుంది సార్. రైట్. నేను సింపుల్ గా మనము గూగుల్ ఫామ్ అని మనం దాంట్లో టైప్ చేస్తున్నాను. ఓకే. ఈ గూగుల్ ఫామ్స్ ఏంటంటే మనకు ఆ, ఒక టూల్ ఎలా అయితే ఇస్తారో అలాంటి ఫామ్ అన్నమాట ఇది. ఓకే. ఆ ఫామ్ ను మనం ఫిల్ చేస్తే వాళ్ళు డాటా దాంట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు యూజ్ చేసుకుంటారు. రైట్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా కానీ మనం ఇప్పుడు సింపుల్ గా మనం ఈ డాటా గూగుల్ ఫామ్ మనకు కంపల్సరీగా ఇంటర్నెట్ ఉంటేనే వస్తుంది. ఇది ఆన్లైన్ లో కొలాబరేషన్ కోసం, డాటా కలెక్షన్ కోసం. ఒక 10 మంది కాదు, నంబర్ ఆఫ్ పీపుల్ ఒకటేసారి వర్క్ చేయగలం దీని మీద. ఈ గూగుల్ ఫామ్ ని ఒకటేసారి ఫిల్ చేయొచ్చు. ఓకే. ఇట్లాంటి టెక్ టూల్స్ మనం మైక్రోసాఫ్ట్ లో కానీ గూగుల్లో కానీ ఉన్నాయి కాబట్టి ఈ గూగుల్లో మనం ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నామో
మనం సింపుల్ గా 1 బై 1 నేర్చుకుంటున్నాం. మీరు వెబ్ బ్రౌజర్కి వెళ్ళి గూగుల్ ఫామ్స్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్. మీకు ఇలా గూగుల్ ఫామ్ ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే, మీకు క్లిక్ చేస్తే మామూలుగా మనకు సైన్ ఇన్ అడుగుతుంది. ఓకే, సైన్ ఇన్ అంటే మనం ఎక్కడైతే మనకు ఆ, మనకు ఒక జీమెయిల్ అకౌంట్ కావాలి యాక్చువల్లీ. జీమెయిల్ అకౌంట్ మనం లాగిన్ అయిన తర్వాత, నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా, లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది మనకు. ఈ దీంట్లో ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇలా ఫామ్స్ వస్తాయి ముందు, ఇలా ఫామ్స్ వస్తాయి. ఆర్ అదర్వైజ్ మనం దీంట్లో కూడా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళి ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, ఇదొక వే. ఇక్కడ గూగుల్ షీట్, గూగుల్ ఫామ్స్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఒక డ్రైవ్ వెళ్ళి కూడా వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్. మనం ఆ గూగుల్ త్రీ షీట్స్. డాట్స్ గూగుల్ షీట్ అనేది మనకు బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తుంది. అది గూగుల్ షీట్ అనేది మనం ఫామ్ చేస్తున్నాం కాబట్టి, ఫామ్ లో ఒకటి మనం బ్లాంక్ ఫామ్ తీసుకుంటున్నాం, రైట్? ఒక బ్లాంక్ ఫామ్ తీసుకుంటా నేను ఇప్పుడు మన కోసం. ఓకే, నేను సింపుల్గా ఏం చేస్తానంటే దీనికి నేను ఒక టైటిల్ ఇస్తా, టు టెస్ట్ అని పెడతా, లేకపోతే టెస్ట్, సారీ, అయితే తర్వాత నేను ఇది ఇది చేస్తాను. ఇది చేసిన తర్వాత వస్తుంది, మరి చూద్దాం. మామూలుగా టెస్ట్ అని పెడుతున్నా. ఓకే, ఇది క్యాపిటల్ పెడతా. ఓకే, టెస్ట్ అని పెడుతున్నా. టెస్ట్ అని పెట్టినప్పుడు ఇక్కడ అన్టైటిల్ క్వశ్చన్ అని ఉంది. నేను క్వశ్చన్ ఏం చేస్తా, నేమ్ అని టైప్ చేస్తా. నేమ్, నేమ్ నాకు కంపల్సరీగా మ్యాండేటరీ కావాలి, నాకు నేమ్ కంపల్సరీ కావాలి మీ దగ్గర నుంచి, కాబట్టి నేను ఈ రిక్వైర్డ్ అని క్లిక్ చేస్తా. ఓకే, అప్పుడు ఇది మ్యాండేటరీ అయిపోతుంది. ఇక్కడ రెండు ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి వేరియబుల్ అంటారు, ఒకటి కాన్స్టెంట్ అంటారు. కాన్స్టెంట్ అంటే ఈ నేమ్ అనే వర్డ్ చేంజ్ అవ్వదు. ఈ నేమ్ అని ఇప్పుడు ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్ కి డ్రాస్ ఉంటాయి కదా, డ్రాస్. ఆ డ్రాస్ లో ఒక ఫస్ట్ డ్రా, సెకండ్ డ్రా, థర్డ్ డ్రా. నేను ఫస్ట్ డ్రాకి ఒక పేరు పెట్టుకుంటా. ఏంటంటే ఇక్కడ ఇందులో ఓన్లీ స్టేషనరీ మాత్రమే ఉంటుందని స్టేషనరీ అని పెట్టుకున్నాను అనుకోండి. సెకండ్ డ్రాలో ఓన్లీ పేపర్ వర్క్ చేసిన పేపర్స్ ఫైల్స్ ఉంటాయి, సైన్ చేసిన ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం, సైన్డ్ ఫైల్స్ అని పెట్టుకుంటా. థర్డ్ డ్రాలో ఏం థర్డ్ డ్రాలో ఆ, ఏదైనా మటీరియల్, లేకపోతే రిసీవ్ చేసుకున్న మటీరియల్, లేకపోతే శాంపుల్స్ ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు 3 డ్రాస్ ఉన్నాయి. 3 డ్రాస్ లో ఫస్ట్ డ్రా పేరేంటి, స్టేషనరీ అని పెట్టుకున్నా. ఇలాగే గూగుల్ ఫామ్ లో ఫస్ట్ డ్రా ఏంటంటే నేమ్. అంటే మనకు డ్రా చేంజ్ అవ్వదు, కానీ డ్రాలో ఉన్న వస్తువులు చేంజ్ అవుతాయి కదా. ఈ డ్రాలో ఉన్న డ్రా చేంజ్ అవ్వదు, కానీ డ్రాలో ఉన్న వస్తువులు చేంజ్. వస్తువులు అంటే ఏంటి, ఇగో ఈ వస్తువులు అంటే దానికి వచ్చే మీ నేమ్స్ అన్ని చేంజ్ అవుతాయి, దాన్ని వేరియబుల్స్ అంటారు. ఆ వేరియబుల్ యొక్క ఎగ్జాక్ట్లీ దాని దానికి కాంటెంట్ అంటారు దాన్ని. ఎగ్జాక్ట్లీ దాని టెక్నికల్ గా వర్డ్ ఒకటి ఉంటుంది. అది ఏంటంటే దాన్ని ఏమంటారంటే కంటైన్స్. కంటైన్ అంటారు కదా, ఒక మటీరియల్లో ఏమేమి ఉంటుంది అనేది రాసి పెట్టి ఉంటుంది కదా, అదే కంటైన్ అని అంటారు అనమాట. యాక్చువల్లీ ఎగ్జాక్ట్ టెక్నికల్ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. కంటెంట్ సార్. కాంటెంట్ కాదు, నేను చెప్తా. అది టెక్నికల్ నాకు టెక్నికల్ గుర్తు రావట్లేదు, నేను అదర్వైజ్ నేను చెప్తా. దాన్ని వేరియబుల్ అంటారు యాక్చువల్లీ. ఈ వేరియబుల్ కి ఎగ్జాక్ట్లీ మనం ఆ, దాన్ని కంటైన్స్ అని ఒకటి యాడ్ చేస్తాం. అదే దిస్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ ఆన్సర్, పారాగ్రాఫ్, ఇవన్నీ ఉంటాయి అనమాట. దీన్ని ఎగ్జాక్ట్లీ నేను టెక్నికల్ వర్డ్ చెప్తా మీకు ఆ సెషన్ అయ్యే లోపల. నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. దీన్ని నేను నేమ్ ఏం చేస్తా, షార్ట్ ఆన్సర్ కింద తీసుకుంటా. నేమ్ అనేది నేను షార్ట్ ఆన్సర్ కింద తీసుకుంటా. ఇది వేరియబుల్, ఇదేమో కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి క్లిక్ చేస్తే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే యాడ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ యాడ్ చేయడానికి కోసం ఇక్కడ
ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ గుర్తు నేను నొక్కుతా. ప్లస్ గుర్తు నొక్కితే ఇంకో క్వశ్చన్ వచ్చింది. ఇంకో క్వశ్చన్ నేను ఏం చేస్తా అంటే రోల్ నంబర్ అని రాస్తాను. ఇప్పుడు మీ రూల్ నంబర్ ఏం రాస్తారు? సపోజ్ గ్రూప్ అండ్ రోల్ నంబర్ రాస్తా. ఓకే, రోల్ నంబర్ అని రాయాలా? అందరు వేరే వేరే రూల్ నంబర్స్ ఉన్నాయా? 1 2 3 ఉన్నాయి కదా. సరే, రోల్ నంబర్ అని రాస్తా నేను. రోల్ నంబర్ రాస్తాను. రోల్ నంబర్ రాసినప్పుడు దీనికి నేను ఏం చేస్తా, ఇదేంటంటే ఈ నంబర్ కింద ఉంటుంది. అందుకని నేనేం చేస్తా, నంబర్ అని ఉండాలా? ఓకే, నంబర్ కాదు. ఇందులో నేనేం చేస్తా అంటే డ్రాప్ డౌన్ పెట్టుకుంటా. ఈ డ్రాప్ డౌన్ లో ఏం పెడతా అంటే నేను డ్రాప్ డౌన్ కాదు, ఒకసారి లీనియర్ స్కేల్. ఓకే, ఈ స్కేల్ పెడతాను. ఈ స్కేల్లో ఏం చేస్తా అంటే నేను సపోజ్ మనకు ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు అనుకో. 10 గ్రూప్ లో 10 మంది ఉన్నారు కదా, లేదు 8 మంది ఉన్నారా? సరే, నో ప్రాబ్లం. 8 మంది పెడతా. గ్రూప్ లో 8 మంది అంటే నేను లీనియర్ స్కేల్ ఎందుకు పెట్టానంటే 1 to 8 నంబర్స్ మాత్రమే ఉన్నారు మన దగ్గర, అట్లని పెట్టాను నేను ఆప్షన్. ఓకే, రైట్. నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా, రోల్ నెంబర్ కాకుండా గ్రూప్ యాడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు గ్రూప్ నేను యాడ్ చేస్తా. గ్రూప్ లో మనకి ఏమున్నాయి? ABCDEFGH వరకు ఉన్నాయి కదా, రైట్. నేను ఏం చేస్తా అప్పుడు, మల్టిపుల్ చాయిస్, రేటింగ్, ఫైల్ అప్లోడ్, డ్రాప్ డౌన్ పెట్టొచ్చు, చెక్ బాక్స్ కూడా పెట్టొచ్చు, మల్టిపుల్ చాయిస్ కూడా పెట్టొచ్చు. మల్టిపుల్ చాయిస్ పెట్టాను నేను. మల్టిపుల్ చాయిస్ లో ఏం చేస్తాను నేను, ఏ అని పెడుతున్నా, బి అని పెడుతున్నా, CDE. ఎంత ఎంత ఉన్నారమ్మా గ్రూపులు? EFGH వరకు ఉన్నారు కదా. హెచ్ వరకు గ్రూపులు పెట్టాను, రైట్. ఇది ఇంకోటి ఇంకోటి నేను యాడ్ చేస్తున్నా. ఇంకోటి ఏం యాడ్ చేస్తున్నా అంటే మనకు చెక్ బాక్స్ ఒకటి పెడతా. ఎందుకు పెడుతున్నా అంటే మీకు అర్థం కావడం, లాంగ్వేజెస్ అని పెడుతున్నా, అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లు అని అర్థం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంగ్లీష్ అని పెడతా. ఎక్కువ పెట్టను, మళ్ళీ మనకు టైం వేస్ట్ అవుతుంది ఇంకా. తెలుగు, ఆ, హిందీ, అదర్ అని పెడతా. ఓకే, అదర్ ఉంటే అదర్ అని రాయండి, రైట్. నేను ఇన్నే పెడుతున్నా. ఈ చెక్ ఆ, ఈ బాక్స్లు ఏంటంటే మనకు, నేను ఇప్పుడు ఈ ఇంగ్లీష్ తెలుగు ఎందుకు పెట్టినంటే మీ అన్ని చెక్ చేసుకోవచ్చు కావాలంటే. తెలుగు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అదర్స్ వచ్చు, అంటే మొత్తం చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఓన్లీ ఏదో ఒకటే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఏదో ఒకటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని దానికి దీనికి డిఫరెన్స్ అదే. ఓకే, నేను సేవ్ అంటాను. ఆ, నేనేం చేస్తా అంటే మీకు లింక్ కాపీ పేస్ట్ చేస్తా. లింక్ కాపీ చేశాను. ఇప్పుడు నేను పబ్లిష్ అంట. పబ్లిష్ అన్నప్పుడు పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత నేను ఏం చేస్తా, ఇప్పుడు మీకు పేస్ట్ చేస్తా. ఆ, ఇప్పుడు ఇప్పుడు పేస్ట్ చేశాను. చూడండి, ఫిల్ చేయండి. ఇప్పుడు ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మామూలుగా ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇండికేట్స్ రిక్వైర్డ్ క్వశ్చన్ అని. ఇప్పుడు నేమ్ అనేది కంపల్సరీ. నేను కూడా టైప్ చేస్తా, మీరు కూడా అందరూ చేయండి. ఈ నా రోల్ నంబర్ నాకు తెలియదు కాబట్టి నేను 8 పెట్టుకుంటున్నా. సపోజ్ నాది గ్రూప్ బి అనుకుందాం. ఓకే, రైట్. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, అదర్ లాంగ్వేజెస్ కూడా వచ్చు. ఇప్పుడు సబ్మిట్ కొట్టా, నాకు ఒకటి వచ్చింది, రైట్. ఇక్కడ సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని ఉంది. అది కూడా నేను చెప్తా మీకు. అది ఆ, ఏంటనేది. ఓకే, ఇప్పుడు చేశారా? ఎందరు చేశారు? 4 చేశారు. ఈ రెస్పాన్సెస్ ఉన్నాయి కదా, ఈ రెస్పాన్సెస్ లో నాకు 8 మంది అయినరు. వీళ్ళంతా వచ్చారనమాట ఇప్పటికి, రైట్. 9, 10, 11, 11 కూడా 11 వచ్చింది. ఆ,
11 మంది చేశారు, ఇంక చేయలేదా? 60 మంది ఉన్నాం, 11 మంది 12 మంది రెస్పాన్సెస్ వచ్చాయి, అంతేనా? రైట్, 15 మంది వచ్చారు. ఓకే. ఇప్పుడు ఆ, ఇంకా చేస్తారా? చేయండి చేయండి, చేస్తా ఉండండి. చేస్తా ఉండండి. ఉమ్. 23 మంది చేశారండి ఇప్పటి వరకు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇన్- ఇక్కడ చూసారా, ఏ గ్రూప్ లో 21% చేశారు, 25% చేశారు. బి గ్రూప్ లో 80. ఇప్పుడు సి గ్రూప్ లో ఎవరు చేయలేదు. సి గ్రూప్ లో అసలు చేయలేదు ఎవరు. సి గ్రూప్ లో ఎవరు రాలేదా? ప్రజెంట్ లేరా సి గ్రూప్ లో? ఉన్నామండి, సి గ్రూప్ లో డి ఉన్నాం కానీ గ్రూప్ లో చేత కాలేదు, చేయడం చేత మరి కాలేదు. ఆ? చేయలేదా? ఓకే. ఆ, ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా క్లియర్ గా తెలుస్తుందంటే, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నేను సింపుల్ గా ఒక పేరు అడిగాను, తర్వాత క్వశ్చన్ చూడండి, పేరు అడిగాను, రోల్ నెంబర్ అడిగాను, గ్రూప్ అడిగాను, లాంగ్వేజెస్ నోన్ లాంగ్వేజ్, ఈ నోన్ లాంగ్వేజ్ అని అడిగాను. ఇందులో మనకు 26 మంది మనకి ఇన్ఫర్మేషన్ అంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాటిలో ఏ గ్రూప్ లో ఎంతమంది చేశారు, బి గ్రూప్ లో ఎంతమంది చేశారు, సిలో, డిలో, ఈలో, ఎఫ్లో, హెచ్లో ఎంతమంది చేశారు అనేది ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అంటే 24% మనకు ఏ గ్రూప్ లో చేశారు. కాబట్టి మనం సింపుల్ గా చెప్పొచ్చు, ఒకటేసారి చూసి ఏం చెప్పొచ్చు, దిస్ ఈస్ అంటే ఈ డాటా ప్రకారం ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ప్రెజెంట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ గ్రూపు ప్లస్ హెచ్ గ్రూపు, ఈ గ్రూప్ హెచ్ గ్రూప్ ఆల్మోస్ట్ సేమ్ పర్సెంటేజ్ ప్రజెంట్ అయ్యారు. ఈ డి గ్రూప్ లో బి గ్రూప్ లో సేమ్ పర్సెంటేజ్ ప్రజెంట్ అయ్యారు. ఆ, ఈ గ్రూప్ ఎఫ్ గ్రూప్ లో 8% ప్రజెంట్ అయ్యారు. సి గ్రూప్ లో ప్రజెంట్ అయ్యారు కానీ మనం అడిగాం ఎందుకు అవ్వలేదు అంటే, అడిగితే ఇమీడియట్ గా ఏం ఆన్సర్ వచ్చింది, మేము చేయలేకపోయామండి అని అన్నారు. వాళ్ళకు అప్పుడు మనం ఆ, ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి క్లియర్ గా చెప్పడమో చెప్తే వాళ్ళు ఫిల్ చేస్తారు కదా. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? నేము, రూల్ నంబరు ప్లస్ లాంగ్వేజెస్, ఇది గ్రూప్. ఈ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. దేనికి దేనికి కావాలి ఇన్ఫర్మేషన్? ఎంతమంది ప్రజెంట్ అయ్యారు అని నేను తెలుసుకోవడం కోసం. ఇప్పుడు 26, ఇప్పుడు మనకు దాంట్లో ఎంతమంది ఉన్నాం? మొత్తం 65 మంది ఉన్నాం. 65 మెంబర్స్ లో ఓన్లీ 26 మెంబర్సే చేశారు. మిగతా ఎందుకు చేయలేకపోయారు అంటే ఆ, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. రైట్? అంటే ఇప్పుడు ఒక గ్రూప్ని నేను కాల్ చేసినప్పుడు, ఏదైనా సెషన్కి కానీ ఎక్కడైనా నేను కాల్ చేసినప్పుడు, నాకు ఇప్పుడు చెప్పాను కదా, అట్రాక్టివ్ పీపుల్ని నేను తీసుకోవాలి. రైట్? నేను ఎప్పుడైతే అట్రాక్టివ్ పీపుల్ అన్నానో, క్యాప్టివ్ పీపుల్ అన్నానో, ఆడియన్స్ అన్నానో, వాళ్ళకు మాత్రమే నేను చెప్పింది నచ్చింది కాబట్టి వాళ్ళు మాత్రమే నాకు రెస్పాండ్ అయ్యారు కదా. అంటే ఇప్పుడు మీరు చేయని వాళ్ళు నాకు నచ్చలేదని నేను అనట్లేదు. ఓకే, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఒకవేళ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే, అది గూగుల్ ఫార్మ్స్ అనే టూల్ ద్వారా నేను యూజ్ చేసుకున్నా. ఆ యూజ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా నేను ఒక కంక్లూజన్కి వచ్చా. ఏం కంక్లూజన్కి వచ్చా? 65 మెంబర్స్ లో 26 మెంబర్స్ మాత్రమే ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఆ 26 మెంబర్స్ లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ లాంగ్వేజ్ వస్తుంది, ఏ ఏ గ్రూప్ నుంచి ఉన్నారు, వీళ్ళకి ఏం చెప్తే అని నేను కంక్లూడ్ చేస్తా. నా ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని నేను ఒక విషయాన్ని కంక్లూడ్ చేస్తా. అంటే గూగుల్ ఫామ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను అర్థం చేసుకొని, నేను నా మైండ్లో ప్రాసెస్ చేసుకొని ఏం చేశాను, నేను ఒక విషయంను అర్థం చేసుకొని దానికి తగ్గ నేను ప్రజెంటేషన్ చేసుకొని నేను వాళ్ళకి ప్రజెంట్ చేస్తా, ఏదైనా ఒక ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే కదా. ఇప్పుడు గూగుల్ ఫామ్ అనే ఒక టూల్
ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు దీని బ్యాక్ ఎండ్ లో ఒక వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ ఏంటంటే ఆ వర్క్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇప్పుడు నేను లింక్ టు షీట్ అన్నా. ఇప్పుడు సపోజ్ ఆ, ఆ, నేను ఈ డాటాని నేను నా ఎక్సెల్ షీట్ లో నేను డంప్ తీసుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలా చాలా ఆప్షన్లు ఉంటాయి. ఈ గూగుల్ షీట్ ను వేరే వాళ్ళకు షేర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ పీపుల్ ఒకటేసారి దీని మీద వర్క్ చేయొచ్చు. అదేంటంటే ఇప్పుడు చూడండి, నేను షేర్ అంటాను. షేర్ అంటే ఎవరిదైనా మెయిల్ ఐడి ఉందా? ఒక మెయిల్ ఐడి చెప్పండి నాకు, ఎవరైనా ఒక మెయిల్ ఐడి చెప్పండి. కేడిఎన్ చంద్రిక, ఆ? కేడిఎన్. నాకు దీంట్లో పెడతారా? చాట్ బాక్స్ లో పెడతారా? ఓకే, ఎవరు వచ్చింది? సూపర్ మామ్ అని. ఓకే, 1 సెకండ్ 1 సెకండ్. ఇందులో కాపీ చేయడానికి కూడా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, నేను కాపీ చేశాను. ఓకే, ఒక ఒక నేమ్ వచ్చింది. ఆగండి ఆగండి, ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే ఆ, మనకు నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ మందికి. రైట్. ఇప్పుడు నేను సూపర్ మామ్ 1990 సూరి ఈగా నేను వీళ్ళకు ఏం చెప్తున్నానంటే ప్రెస్ నేను వీళ్ళకి ఏం చేస్తున్నాను, ఎడిటర్ గా నేను పర్మిషన్ ఇస్తున్నా వీళ్ళకి. రైట్, సెండ్ చేశా. ఇప్పుడు వెళ్ళిపోయింది. అంటే సూరి ఈగా కానీ ఎవరమ్మా ఈ సూపర్, ఎవరిది ఇది? ఈ మెయిల్ ఐడి ఎవరిది? పేరు చెప్పగలరా? బ్రిలియంట్ భూదేవి సార్, సూపర్ మామ్. బ్రిలియంట్. ఎస్, బ్రిలియంట్ భూదేవి గారు ప్లస్ సూరి ఈగ గారు. ఒక్కసారి మీ మెయిల్ ఓపెన్ చేసుకుంటే కనుక మీ మెయిల్లో ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా ఏం చేస్తారు మీరు, ఈ గూగుల్ షీట్ లో మీరు గూగుల్ షీట్ ఒకటి క్రియేట్ చేస్తాను. దీనికి నేను ఏం చేస్తా అంటే పేరు పెడతా, టెస్ట్ అని పెట్టా. ఓకే, ఇప్పుడు ఒక గూగుల్ షీట్ తయారైంది నా దగ్గర. ఆ గూగుల్ షీట్ ఇలా వస్తుంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసినప్పుడు ఈ ఈ కాలం రోస్ లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏమైంది, మొత్తం నా దగ్గర ఒక డాటా కింద వచ్చింది అనమాట. ఒక ఒక ఎక్సెల్ షీట్ లో వచ్చింది. ఇది గూగుల్ షీట్ అంటారు. గూగుల్ షీట్ వెనక బ్యాక్ ఎండ్ గూగుల్ షీట్ వర్క్ అవుతుంది అనమాట. గూగుల్ ఫామ్ లో ఎప్పుడైతే మనం డాటా ఇస్తామో గూగుల్ షీట్ అనే ఒక స్టోరేజ్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. టెస్ట్ అనే ఒక ఫైల్లో స్టోర్ అయిందనమాట ఇది. ఇప్పుడు ఈ గూగుల్ షీట్ ని ఎవరు యాక్సెస్ చేయగలరు? నేను ఇద్దరికి పర్మిషన్ ఇచ్చాను కదా, భూదేవి గారు ప్లస్ సూర్య గారు ఇద్దరు యాక్సెస్ చేయగలరు. ఇద్దరు యాక్సెస్ ఏం చేయగలరు, ఇక్కడ ఏదైనా వాళ్ళు ఫార్మాట్ చేయగలరు. ఇప్పుడు నేను ఏదైనా ఫార్మాట్ అని అనుకుంటున్నాను, ఏదైనా కలర్ పెడతా. సపోజ్ బోల్డ్ చేశాను, లేకపోతే కలర్ ఫిల్ చేశాను, ఇట్లా కలర్ ఫిల్ చేశాను. ఆ? ఎందుకు స్పెసిఫిక్ గా కలర్ ఫిల్ చేశానంటే ఆ, రామ్ శ్రీ అనే 7 రోల్ నంబర్ ఎఫ్ గ్రూప్ కి తెలుగు వచ్చు, తెలుగు మాత్రమే వచ్చు. అట్లా ఇప్పుడు నేను సపోజ్ తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి నేను చేస్తాను అనుకోండి. సపోజ్ ఫిల్టర్ తెలుగు, తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి నేను చేస్తా. ఓకే, ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. నేనేం అడుగుతాను సూర్య గారికి, ఏం అడుగుతాను, సూర్య గారు నాకు గూగుల్ ఫామ్ నేను ఫిల్ చేసి ఇచ్చాను, నాకు తెలుగు వచ్చిన వాళ్ళనే నాకు పంపించండి అని అన్నాను అనుకోండి. ఇట్లా ఇలా ఈయన ఇట్లా ఫిల్టర్ చేసి అవి కాపీ పేస్ట్ చేసి నాకు పంపిస్తాడు అనమాట. అర్థమైందా? అర్థమైందండి? అర్థమవుతుందా సార్? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, తెలుగు వచ్చిన వాళ్ళని మాత్రమే నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. రైట్. ఇప్పుడు ఇంకోరు లోతుకుంటా సుజాత అని ఒకరు సబ్మిట్ చేశారు. ఓకే,
ఇప్పుడే వచ్చింది అది 9:20:55:54కి వచ్చింది. అది వచ్చింది అనమాట. అంటే 12:56 అయింది కదా, 8:56కి వచ్చింది. ఇట్లా ఎన్ని వచ్చినా కూడా మనం అలా చేసుకొని వెళ్తాం. ఓకే, అంటే ఆ గూగుల్ షీట్ మనకు బ్యాక్ ఎండ్ లో వర్క్ అవుతా ఉంటది. మనం ఈ ఎన్ని ఫామ్స్ 28 మెంబర్స్ రెస్పాన్స్ ఇస్తే దాంట్లో మనకు 28 మెంబర్స్ దీంట్లో షీట్ లో ఉంటారు. రైట్, నేను ఈ షీట్ ను నేను షేర్ చేయొచ్చు, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు. రైట్, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఒక ఇన్ కేసు ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ లో ఈ దీంట్లో ఆ ఇంకోటి యాడ్ చేయాలనుకోండి, సపోజ్ నేను ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి క్వశ్చన్ యాడ్ చేసి నేను కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ చేయొచ్చు. నేను సపోజ్ ఏం చేశానంటే డూ యూ వాంట్ టు కంటిన్యూ విత్ ఇంపాక్ట్ అని అనుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తా, ఎస్ అంట ఆర్ నో అంట. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తా, దీన్ని సేవ్ చేసి మళ్ళీ పబ్లిష్ కొడతా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ క్వశ్చన్లకి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు ఈ క్వశ్చన్ కూడా యాడ్ అయి వస్తుంది అనమాట. రైట్, ఇట్లా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సెట్టింగ్స్ లో మీకు మనకు రెస్పాన్సెస్ కానీ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి మీకు. ఆ, ఆ, ఈ పాయింట్ ఆన్సర్స్ ఏవైతే ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలా, లేకపోతే ఈ రెస్పాన్సెస్ ఎలా ఎలా మేనేజ్ చేయాలి అనేది అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, ఈ ఈ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అని కంపల్సరీ పెట్టాను అనుకోండి, మీరు ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. ఈమెయిల్ ఒక యాడ్ అవుతుంది అక్కడ. ఓకే, ఇంకో ఇక్కడ మీ మనకు ఇవన్నీ యూజర్ అంటే మీరు ఒక్కొక్కటి ఆప్షన్స్ క్లిక్ చేస్తా ఉంటే దాన్ని మనం తెలుసుకొని మనం ఇమీడియట్ గా మనం దానికి అగ్నెస్ట్ గా రియాక్ట్ అవ్వచ్చు. దానికి మనం యాడ్ చేసుకోవడమో తెలుసుకోవడమో గురించి మనకు ముందు తెలుసా, తెలియదు. కానీ ఒక్కొక్కటి అప్లికేషన్ వెళ్ళాలి కాబట్టి దీనికి ఇక్కడే ఆపేస్తా. ఓకేనా? ఓకేనా అందరికి? ఓకేనా? ఓకే సార్. ప్లీజ్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? రైట్, అంటే మనము ఇప్పటిదాకా నేర్చుకునేది ఏంటి, గూగుల్ ఫామ్ గురించి నేర్చుకున్నాం. గూగుల్ ఫామ్ అంటే ఏంటి, సింపుల్ గా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చెప్పాలంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడము, మనకు అట్రాక్టివ్ ఎలా మనకు దాన్ని ఏమంటారు అంటే ఆర్గానిక్ లీడ్స్ అంటారు యాక్చువల్లీ. ఇప్పుడు ఒక సపోజ్ ఒక సేల్స్ మ్యానో లేకపోతే మార్కెటింగ్ మేనేజర్ లేకపోతే ఎల్ఐసి పర్సన్ లేకపోతే ఇంకెవరైనా పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఆర్గానిక్ లీడ్స్ కావాలనుకోండి సపోజ్, అప్పుడు వాళ్ళ టీం మొత్తం ఒక గూగుల్ ఫామ్ లేకపోతే ఒక గూగుల్ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే టీమ్స్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో చాలా మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఇట్లాంటి గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మనకు కావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ఆర్గానిక్ లీడ్స్ కోసం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనమాట గూగుల్ ఫామ్స్ ఒక టూల్. ఓకే, ఆన్లైన్ లో ఒక టూల్, దాని ద్వారా మనం తీసుకుంటాం. ఇప్పుడు ప్రెజెంటేషన్కి వస్తాం. ఇదే డాటా ఇప్పుడు డాటా చేశాను. ఓకే, రెస్పాన్స్లలో ఇంత డాటా వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తానండి. ఇప్పుడు కాపీ చార్ట్ అంట. కాపీ చార్ట్ అని నేను ఒక ప్రెజెంటేషన్ తీసుకుంటా. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి నేను ఒక కొత్త ప్రెజెంటేషన్ చేస్తా. ఇప్పుడు మనకు పీపీటీ కావాలనుకుంటే గనక మనం ఇక్కడ ప్రెజెంటేషన్, ఈ ప్రెజెంటేషన్ అనేది మళ్ళీ గూగుల్ ఫామ్ లో కూడా ఉంటుంది. మీకు కావాలంటే అక్కడ కూడా మనం చేయొచ్చు, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు. ప్రెజెంటేషన్ లో ఇలా వస్తుందండి. మామూలుగా మనకు కొత్త ప్రెజెంటేషన్ అంటే
మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ అనొచ్చు. దీంట్లో మూడు భాగాలు ఉంటాయి యాక్చువల్లీ. ఈ మూడు భాగాలు ఉంటాయి. ఈ మూడు భాగాలలో హోమ్ లో ఏంటంటే హోమ్ అనే ఆ సెక్షన్ లో మళ్ళీ రెండు ఉంటాయి. ఏంటంటే ఈ న్యూ పార్ట్ ఒకటి ఉంటుంది, కింద రీసెంట్ పార్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ రీసెంట్ పార్ట్ ఏంటంటే మనం రీసెంట్ గా యూజ్ చేసిన పీపీటీస్ ని ఇక్కడ చూపిస్తుంది. మనకు కావాల్సిన పీపీటీస్ ఇక్కడ మనం ఇవన్నీ ఏంటంటే రెడీమేడ్ గా ఫార్మాట్ అనమాట, లేఅవుట్స్. ఈ లేఅవుట్స్ మనం ఏదైనా లేఅవుట్స్ యూజ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ఏ లేఅవుట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను బ్లాంక్ తీసుకుంటున్నా. బ్లాంక్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మనం ఇప్పుడు ఏదైతే చేయబోతున్నామో దానికోసం. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా బ్లాంక్ తీసుకున్నా, కావాలంటే ఈ డిజైన్ అని నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ డిజైన్ యూజ్ చేసుకుందాం సపోజ్. నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు ఈ టైటిల్ యూజ్ చేస్తా. ఈ టైటిల్ ఏంటంటే 243 అటెండెన్స్ ఆన్ 6th సెప్టెంబర్ 25 అని అన్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇంకో స్ట్రీట్ చేయాలంటే నేను కంట్రోల్ M కొడతా. అదర్వైజ్ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇంకో న్యూ స్లైడ్ అని వస్తుంది. రైట్ క్లిక్ చేస్తే న్యూ స్లైడ్ అని వస్తుంది. న్యూ స్లైడ్ అని కొట్టవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తా, ఆ గ్రాఫ్ ఉంది కదా, ఆ గ్రాఫ్ నేను ఇన్సర్ట్ చేస్తా ఇక్కడ. రైట్, నేను కాపీ చేశాను, పేస్ట్ చేశాను, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి మనకు ఈజీగానే ఉంటాయి. సో ఇది ఇప్పుడు నేను ఇలా పేస్ట్ చేశా. ఇలా పేస్ట్ చేస్తే నాకేమైంది, నేను ఒక ప్రెజెంటేషన్ లో హెడ్డింగ్ ఏమన్నా 243 అటెండెన్స్ ఆన్ 6th సెప్టెంబర్ అన్నా. దాని తర్వాత స్లైడ్ ఏం చేశాను, గ్రూప్ వైజ్ అటెండెన్స్ అన్నా. 28 రెస్పాన్స్లలో ఇంతమంది ఇక్కడ అటెండ్ అయ్యారు అనేది మనం చెప్పడానికి ఒక పీపీటీని తయారు చేశాను. ఈ పీపీటీలో ఎలా తయారు చేయాలి అని మనకు క్వశ్చన్ చాలా వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఫెమిలియర్ లేకపోతే, ప్రజెంటేషన్ గురించి ఫెమిలియారిటీ లేకపోతే, కొత్తగా అయితే నేను బిగినర్ అండి మాకు ఏం తెలియదు దీని గురించి అని అనుకుంటే గనక, నేను సింపుల్గా ఏం చేస్తా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీటి గురించి కొద్దిగా. ఓకే, మీకు అర్థమయ్యే విషయంలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇందులో హోమ్ దీన్ని అంటారు మెను అంటారు. ఈ మెనులో ఫైల్ ఒకటి ఉంటుంది. ఫైల్లో ఏంటంటే ఇప్పుడు మనం క్లిక్ చేసాం కదా, బ్లాంక్ ప్రెజెంటేషన్, ఇవన్నీ లేఅవుట్స్, ఫార్మాట్స్ అనమాట. ప్రీలోడెడ్ ఫార్మాట్స్ అంటారు వీటిని, ప్రీలోడెడ్ ఫార్మాట్స్. దీంట్లో న్యూ అని ఉంటే న్యూ కొట్టొచ్చు. మనం రీసెంట్ గా ఏదైనా యూజ్ చేస్తుంటే రీసెంట్ గా యూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు. రైట్, ఈ ఫైల్లో వస్తుంది. ఈ హోమ్ లో ఏమొస్తాయంటే, హోమ్ లో మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని రిబ్బన్ అంటారు. ఈ రిబ్బన్ లో చాలా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్లలో ఏంటంటే మన హోమ్ లో ఇప్పుడు పేస్ట్ అని ఉంది కదా, ఈ పేస్ట్ లో ఇప్పుడు నేను చేసింది అదే. నేను సపోజ్ నేను ఇక్కడ వచ్చి నేను కాపీ చేసిన ఇందాక, కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ ఈ పేస్ట్ ని క్లిక్ చేస్తే ఇది పేస్ట్ అవుతుంది అనమాట. రైట్, ఈ ఆప్షన్ పేస్ట్ ఆప్షన్, ఇందులో ఓన్లీ టెక్స్ట్ కి సంబంధించిన మాత్రం వస్తే, అంటే ఇదంతా ఫార్మాట్ తో సహా వస్తుంది, వితౌట్ ఫార్మాటింగ్ వస్తుంది. సింపుల్. ఓకే, ఇవి అన్ని ఏంటంటే కాపీ పేస్ట్ అని. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తా, కాపీ అంట. ఈ కాపీ అంటే కాపీ అవుతుంది. ఈ కట్ అంటే ఏమవుతుందంటే మొత్తం పోతుంది, అక్కడ ఏముండదు. అంటే అక్కడ పేస్ట్ లో ఉంటుంది, అది క్లిప్ బోర్డ్ లో పేస్ట్ అయి ఉంటుంది, అది ఆ సోర్స్ ఉంటుంది, కానీ ఇక్కడ అది కనిపించదు. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇంకోటి నేను స్లైడ్ ఇన్సర్ట్ చేసి ఏం చేస్తా, నేను దాన్ని పేస్ట్ చేస్తా. ఓకే, ఇక నేను పేస్ట్ అన్నా, ఇప్పుడు ఇది పేస్ట్ అన్నా. రైట్, అదే పేస్ట్ అయింది. రైట్, అలాగనమాట. ఈ కాపీ పేస్ట్ కట్ సంబంధించింది. ఈ బ్రష్ ఏంటంటే ఫార్మాట్ పాయింటర్ అంటారు దీన్ని. ఫార్మాట్ పాయింటర్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేసిన హెడ్డింగ్ అన్నాను అనుకోండి. సపోజ్ హెడ్డింగ్ అంటే నేను ఈ హెడ్డింగ్ ని కలర్ లో మార్చాను. ఏదో ఒకటి కలర్, హైడ్ ఇది చేశాను, దీన్ని ఏదో బ్లూ కలర్ లో పెట్టాను. ఓకే, దీన్ని బ్లూ కలర్ లో పెట్టాను. ఇప్పుడు చూసారా, ఎల్లో కలర్ లో బ్లూ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని కూడా అదే చేయాలనుకున్నాను అనుకో. సపోజ్ నేను ఈ బ్రష్ ని నొక్కుతా. ఇప్పుడు ఈ బ్రష్ నొక్కి నేను దీన్ని బ్రష్ చేసుకొని దీన్ని కూడా సేమ్ నొక్కిన అనుకోండి. ఇప్పుడు బ్రష్ లో వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, దీన్ని బ్రష్ నొక్కిన, దీన్ని సింపుల్ గా నాకు ఈ డేట్ మాత్రమే బ్రష్ కావాలి. అరే వెయిట్, అది టెక్స్ట్ కింద అవ్వలేదు.
అది యాక్చువల్లీ ఇమేజ్ కింద అయింది, అందుకే రావట్లేదు అది. రైట్, ఇప్పుడు టెక్స్ట్ కింద ఇచ్చింది. ఓకే, నేనేం చేస్తా అంటే దీన్ని బ్రష్ కింద క్లిక్ చేశాను. నేనేం చేశాను, ఇది బ్రష్ కింద క్లిక్ చేశాను, ఇప్పుడు చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, సేమ్ ఫార్మాట్ దీనిలాగా ఫార్మాటింగ్ చేసుకోవడం కోసం ఇది బ్రష్ని యూజ్ చేస్తారు. రైట్, ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా వేరేలోకి అట్రాక్టివ్గా విజిబుల్ ఇంపాక్ట్ఫుల్గా అవ్వాలి అంటే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ టూల్స్లో ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ టూల్స్లో స్పెసిఫిక్గా టెక్స్ట్కి సంబంధించిన, పేస్ట్ సంబంధించిన, కాపీకి సంబంధించిన టూల్ అంటే ఇది ఒక రిబ్బన్లో ఒక టూల్ అనమాట ఇవన్నీ. ఓకే, మెనూలో ఇది ఒక ఆప్షన్, ఒక టూల్ అనమాట. దీంట్లో ఇప్పుడు ఇందాక నేను రైట్ క్లిక్ న్యూస్ స్లైడ్ కొట్టాను కదా, ఇక్కడ న్యూస్ స్లైడ్ కొడితే మనకి ఇప్పుడు ఈ న్యూస్ స్లైడ్ అని ఉంది. ఈ న్యూస్ స్లైడ్ లో ఇవన్నీ లేఅవుట్స్ ఉంటాయి. ఈ లేఅవుట్స్ నేర్చుకోవాలంటే మనకు టైం పడుతుంది, అడ్వాన్స్ కింద వస్తుంది. మనకి ఇక్కడ మనం న్యూస్ స్లైడ్ కొట్టాను, న్యూస్ స్లైడ్ కొట్టగానే ఏ స్లైడ్ కావాలి, ఏ ఫార్మాట్ లో కావాలని అడుగుతుంది, ఏ లేఅవుట్ లో కావాలని అడుగుతుంది. ఈ లేఅవుట్ లో కావాలనుకున్నాను సపోజ్, ఇప్పుడు నాకు ఆ లేఅవుట్ లో వచ్చింది. ఇప్పుడు చూసారా, ఇక్కడ కొద్దిగా వేరే, ఇక్కడ ఏమేం కావాలో ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏమేం కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంపారిజన్ కోసం పేస్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇక్కడ బి గ్రూప్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు, బి గ్రూప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు, డి గ్రూప్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు అని కంపేర్ చేశాను అనుకోండి. ఆ కంపారిజన్ కోసం నేను ఇక్కడ అక్కడ టెక్స్ట్ పేస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ పీపీటీలో మనకు కావాల్సింది ఏంటి, హెడ్డింగ్ తర్వాత మనం ఏం ప్రజెంట్ చేయబోతున్నాం అనే స్లైడ్స్ ఒక్కొక్కటి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్లైడ్లో ఇటు చేంజ్ చేసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. జస్ట్ వచ్చింది అది క్లిక్ అయింది. కానీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్లు, ఈ ఫార్మాటింగ్లు అన్నీ ఇదంతా యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి మనం 1 by 1 నేర్చుకున్న కొద్దీ వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈ లేఅవుట్స్ అని ఇందాక లేఅవుట్ గురించి అన్నానుగా, ఈ లేఅవుట్స్ వేరు కాదు, సేమే. కాకపోతే ఈ లేఅవుట్ ఏంటంటే మనం ఓన్గా చేసుకోవచ్చు కావాలంటే. దాంట్లో ఏది ఈ స్లైడ్, అది ఇక్కడ ఈ మాస్టర్ స్లైడ్ అని ఉంటుంది కదా, ఈ స్లైడ్ మాస్టర్లో మనం లేఅవుట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక అది లేఅవుట్ చేశాను అనుకో, సపోజ్ నేను చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఒకరిని లేఅవుట్ చేస్తాను. ఏం లేఅవుట్, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫోటో, ఇక్కడ ఒక లేఅవుట్ చేస్తాను నేను, ఇక్కడ ఒక లేఅవుట్ చేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని నాకు ఇంత పెద్దగా అవసరం లేదు, నేను తీసేస్తా ఇది. ఓకే, ఇది తీసేస్తా, అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలని చెప్పి చూపిస్తున్నా మీకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే షేప్స్ ఇన్సర్ట్ చేస్తాను అనుకోండి. సపోజ్ వర్డ్ ఆర్ట్ ఇవన్నీ అవసరం లేదు నేను మీకు, తర్వాత ఈజీగా తెలిసిపోతాయి. నేను ఇట్లాంటి ఒక లేఅవుట్ చేస్తున్నా ఇప్పుడు మీకు చూపించడానికి కోసం ఒక లేఅవుట్ చేశాను. నేను సేవ్ అన్నా, ఇప్పుడు నేను క్లోజ్ చేస్తా. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు లేఅవుట్లో ఇప్పుడు నేను చేసిన లేఅవుట్ వచ్చిందా, టైటిల్ నెంబర్ చూడండి, టైటిల్ స్లైడ్. నేను ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. అంటే మనకు కావాల్సిన లేఅవుట్ను మనమే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫాల్ట్ లేఅవుట్స్, మనకు కావాల్సిన లేఅవుట్ మనమే తయారు చేసుకోవచ్చు మాస్టర్ స్లైడ్లో. రైట్, ఇవి అనమాట. ఈ రీసెట్ అంటే మనకు ఈ ఫార్మాట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ రీసెట్ అవుతుంది. ఈ సెక్షన్ అంటే యాడ్ సెక్షన్. ఇప్పుడు సపోజ్ నేను ఒక సెక్షన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ ఇది రెండు కలిపి ఒక సెక్షన్ చేయాలనుకున్నాను. సపోజ్ యాడ్ సెక్షన్. నేను ఇక్కడ ఏం చేశాను, ఈ సెక్షన్ పేరేం పెడతా అంటే ఇంట్రొడక్షన్ అని పెడతా. అంటే ఒక్క గ్రూప్లో ఇద్దరు ప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక గ్రూప్లో ఇద్దరు ప్రజెంట్ చేసే వాళ్ళు ఉంటే నేనేం చేస్తా, ఇంట్రడక్షన్ అని ఇవి రెండు స్లైడ్లు ఇంట్రడక్షన్లో పెట్టుకుంటా. నేను ఇక్కడ ఇంకో సెక్షన్ చేస్తా. ఇప్పుడు ఏ సెక్షన్ ఏంటంటే కాంటెంట్ అంట నేను. ఓకే, కాంటెంట్ అంట. ఓకే,
ఆ. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఏబిసి గ్రూపులు ఉన్నాయి సపోజ్. ఏబిసి గ్రూప్ లో వాళ్ళు ఏం చేస్తారు, మేము ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తామని చెప్పి ఇద్దరు వచ్చారు అనుకోండి, ఒకళ్ళకి ఈ స్లైడ్ ఇవ్వచ్చు, ఇంకోళ్ళకి ఈ స్లైడ్ ఇవ్వచ్చు ప్రజెంట్ చేయడానికి. బి గ్రూప్ వాళ్ళు వచ్చారు, నేను కాంటెంట్ లో ఒక ముగ్గురు ఉన్నామండి, ముగ్గురు చెప్తామంటే కాంటెంట్ లో ముగ్గురు ఒక స్లైడ్ ఇంకో స్లైడ్ ఇంకో స్లైడ్ ఇట్లా చెప్పొచ్చు. అంటే మనకి ఎంత కావాలంటే అన్ని సెక్షన్లు మనం క్రియేట్ చేసేసుకొని వాళ్ళకు అప్పగించవచ్చు అనమాట చెప్పడానికి. ఇవి ఇవి చెప్పండి అవి చెప్పండి అని చెప్పి అప్పగించవచ్చు. సెక్షన్స్ కింద డివైడ్ చేసి చేయొచ్చు అనమాట. అది సెక్షన్ కి మనం యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు రిమూవ్ ఆల్ సెక్షన్ అనుకోండి, సెక్షన్స్ రిమూవ్ మొత్తం పోతాయి. ఓకే, ఈ సెక్షన్ కి సంబంధించిన ఆప్షన్ అనమాట ఇక్కడ. ఇప్పుడు ఈ ఆప్షన్ లో హైలైట్ అవ్వలేదు చూసారా? ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే మనం టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇవి హైలైట్ అయినాయి చూసారా? అంటే ఈ టెక్స్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. ఈ టెక్స్ట్ కి సంబంధించిన ఆప్షన్స్ లో నేను ఏం చేయాలి, నేను ఫాంట్ సైజ్, నేను ఈ ఫాంట్ చేంజ్ చేయాలనుకోండి సపోజ్, నేను ఏరియాలో ఇంకో ఏదైనా పెట్టుకుంటా. ఇప్పుడు ఈ ఫాంట్ ఇవన్నీ వేరే వేరే రకాల ఫాంట్, నేను ఈ ఫాంట్ పెట్టుకున్నాను. ఈ ఫాంట్ పెట్టుకున్నాను, దీనికి నేను ఎంత ఎంత సైజ్ పెట్టుకుంటా, 48 సైజ్ పెడతా. 48 సైజ్ పెడతా, దీన్ని సెంటర్ చేస్తా. సెంటర్ చేసి దీన్ని ఏం చేస్తా, నేను వేరే ఏదైనా కలర్ ఫిల్ చేస్తా. ఓకే, ఇట్లా నేను ఏదైనా కలర్ ఫిల్ చేస్తా. దీన్ని ఏం చేస్తా, మళ్ళీ నేను కలర్ ఏదైనా ఒకటి పెట్టేసుకుంటా. అంటే టెక్స్ట్ కలర్ ఏదైనా పెట్టుకుంటా. అంటే ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఎల్లో తీసేస్తున్నా. ఇప్పుడు మనకు ఎలాంటి టెక్స్ట్ అయినా కూడా మనం దీంట్లో మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ అంటారు దీన్ని. ఓకే, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. దీంట్లో మనకు ఇవన్నీ బోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బోల్డ్ అంటారు దీన్ని. బోల్డ్ అంటే థిక్గా వస్తుంది. ఓకే, ఇటాలిక్ అంటారు. ఇటాలిక్ అంటే కొద్దిగా వంగి వస్తుంది అనమాట టెక్స్ట్. ఈ టెక్స్ట్ వంగి ఉంటుంది. అండర్లైన్ అంటే అండర్లైన్ అవుతుంది దాని కింద. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఇదేంటంటే స్ట్రైక్ త్రూ అంటారు. మనకు స్ట్రైక్ త్రూ అంటే కొట్టేయడం అంటే దానికి అడ్వాన్స్ లెవెల్ వేరే వాటికి యూజ్ చేస్తారు, మనకు అవసరం లేదు. ఇది తీసేస్తున్నాను, నేను స్ట్రైక్ త్రూ తీసేస్తున్నా. అంటే నేను ఇటాలిక్ తీసేస్తున్నా, బోల్డ్ పెట్టి అండర్లైన్ పెట్టా. ఓకే, కావాలంటే మనకు ఈ కలర్ నచ్చలేదు అనుకోండి, కలర్ కూడా మనం తీసేయచ్చు, కావాలి నో కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, మనకు వేరే కలర్ టెక్స్ట్ ఫాంట్ టెక్స్టే పెట్టుకుంటా అంటే టెక్స్టే పెట్టుకోవచ్చు. మనకు ఇష్టం వచ్చినట్ల విధంగా మనం ఎలా విజిబుల్ చేయాలో మనం అలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీ, మనకు మళ్ళీ యూజర్ ఫ్రెండ్లీ అవుతాయి. మనం ఒక్కసారి దీంట్లో వెళ్ళిన తర్వాత అన్ని లేఅవుట్లు ఒక్కొక్కటి మనకు అన్ని నేర్చుకుంటే అన్ని ఈజీగా ఉంటాయి. కాకపోతే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలియాలనే విషయంతో చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నేను ఏదో ఒకటి టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేస్తా. నేను సపోజ్ ఏదైనా ఒకటి ఇన్సర్ట్ చేశాను అనుకోండి, టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఉంది. టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేసి ఏదో ఒకటి టైప్ చేసిన. ఇట్లా పెట్టాను అనుకోండి సపోజ్. లేకపోతే పని చేద్దాం, అడ్రస్ కాకుండా ఇద్దరు ముగ్గురు పేర్లు రాద్దాం. ఎందుకు రాస్తానో చెప్తాను మీకు. శ్రీనివాస్, భూదేవి, ఇంకెవరున్నారు మన దగ్గర? ఇట్లా రాసుకున్నాను అనుకోండి. నేను సపోజ్ ఈ టెక్స్ట్కి నేను ఏం చేయాలి, ఇదన్నీ అయిపోయినాయి కదా, ఈ టెక్స్ట్ పెంచుకోవడం తగ్గించుకోవడం. ఇప్పుడు మీరు ఇది చేస్తా ఉంటే పెరుగుద్ది మనకు. ఈ డైరెక్ట్ ఇట్లానే పెట్టుకోవచ్చు, ఇక్కడనే పెంచుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఇక్కడనే పెంచుకోవచ్చు. ఓకే, నేను 20 పెడతా. ఇది ఇక్కడనే పెంచుకోవచ్చు, ఇక్కడ తగ్గించుకోవచ్చు. పెంచుకుని ఉన్నా. ఓకే, ఇవన్నీ ఈ ఆప్షన్. దీంట్లో మనం ఇప్పుడు సపోజ్ ఈ టెక్స్ట్ ని నేను బుల్లెట్లు పెట్టాలనుకోండి, ఇక బుల్లెట్స్ పెట్టుకోవచ్చు. నేను వేరే విధంగా బుల్లెట్స్ పెట్టుకోవాలనుకోండి, ఇక ఇవన్నీ వేరే వేరే విధంగా బుల్లెట్స్ ఉంటాయి.
ఓకే. ఈ బుల్లెట్స్ కాకుండా నేను నంబర్స్ పెట్టాలనుకోండి, నంబర్స్ ఉంటాయి. నంబర్స్ లో ఇంకా ఇగో ఈ రోమన్ నంబర్స్, ఏబిసిలు, ఈ ఏబిసిలు 1 2 3 ఏబిసి ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. మనకు ఆప్షన్ ఏది ఉంటే అది, మనకు ఏ నచ్చితే ఆప్షన్, ఆ నచ్చిన ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ వాటికి సంబంధించినవి. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కి సెంటర్ కావాలనుకోండి, సపోజ్ బాక్స్ సెంటర్ కావాలనుకుంటే ఇక్కడ సెంటర్, సారీ అది కాదు, ఇది సెంటర్, ఇది సెంటర్, ఇది ఇట్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇదేమో పూర్తిగా జస్టిఫికేషన్ అన్నమాట. మొత్తం టెక్స్ట్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఉంటే జస్టిఫికేషన్ చెప్తానండి, అది కూడా చెప్తా. ఇదేమో లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనకు మధ్యలో కావాలి, ఈ బాక్స్ మధ్యలో కావాలనుకోండి, సపోజ్ ఈ మధ్యలో కావాలంటే ఈ మధ్యలో పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తా అంటే దీన్ని తీసేస్తా, ఇట్లా పెడతా. మధ్యలో వచ్చింది. ఓకే. ఇంకేమున్నాయి ఇక్కడ మీకు ఫార్మా ఇది కావాలి కదా. ఇప్పుడు ఈ ఈ దీనికి గ్యాప్ చూసారా, ఇది ఒక్క గ్యాప్ అంటారు దాన్ని. ఇప్పుడు నేను 1.5 గ్యాప్ అంటే ఇంకొద్ది పెరిగింది చూసారా, 2 గ్యాప్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఇలాగా నేను 3 పెడితే ఇంకా గ్యాప్ ఎక్కువ పెరుగుతుంది. ఇవన్నీ టెక్స్ట్ కి సంబంధించిన టెక్స్ట్ వీటిలో ఫార్మాట్ చేయడానికి ఈ టూల్ యూజ్ చేస్తారు. ఇక్కడ పారాగ్రాఫ్ అనే టూల్ యూజ్ చేస్తారు. ఈ పారాగ్రాఫ్ అనే దాంట్లో సపోజ్ నేను ఇంకోటి కూడా మీకు చూపిస్తా. పారాగ్రాఫ్ లో ఒకటి చూపిస్తాను కదా. ఇప్పుడు సపోజ్ నేను ఏవో దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అవర్ మేనేజర్ హ్యాస్ టోల్డ్ టు communicate the customer about our recent changes in our company policies. నేను అన్నాను అనుకోండి, సపోజ్ నేను ఇక్కడ దీనికి టెక్స్ట్ ఇది ఉంది కదా, నేను ఇది తీసేస్తా. ఓకే, నార్మల్ టెక్స్ట్ పెట్టా. నార్మల్ టెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు నేను జస్టిఫికేషన్ అన్నాను కదా, ఈ జస్టిఫికేషన్ కొడితే చూసారా, ఇప్పుడు ఈ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోయింది అనమాట. నేను ఈ లెఫ్ట్ సైడ్ పెడితే ఇక్కడ ఈ గ్యాప్ వచ్చింది చూసారా, ఈ గ్యాప్లు అంటే ఈ స్పేస్లు ఉంటాయి అనమాట. లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ ఫార్మాట్ అయిపోతుంది. ఇప్పుడు సెంటర్ అనుకోండి, ఫార్మాట్ అవుతుంది. రైట్ అంటే రైట్ సైడ్ ఫార్మాట్ అవుతుంది, ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఈ జస్టిఫికేషన్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా జస్టిఫై అవుతుంది. ఇప్పుడు చూస్తారా, బాక్స్ లో ఫుల్ఫిల్ అయి ఉందన్నమాట. అది నేను ఒకవేళ లెఫ్ట్ కొట్టాను అనుకోండి, ఈ గ్యాప్స్ వస్తాయి లెఫ్ట్ లో. అంటే అది ఈ టెక్స్ట్ పారాగ్రాఫ్ యొక్క టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం దీంట్లో ఏది ఎట్లా పారాగ్రాఫ్ ని మలుచుకోవాలంటే అట్లా మలుచుకోవచ్చు. మనకి లెటర్ లో సపోజ్ ఇప్పుడు ఇలా గ్యాప్ ఉంటుంది కదా, ఇలా గ్యాప్ ఉంటుంది కొన్ని పారాగ్రాఫ్ లో, అట్లా కూడా మనం చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, ఈ జస్టిఫికేషన్స్ అనమాట. జస్టిఫికేషన్ లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ అవుతుంది. సారీ నేను టైం చూడట్లేదు మేడం, మనకు టైం ఎంత ఉందని చెప్తే ఒకసారి దాన్ని బట్టి కంక్లూడ్ చేద్దాం. ఇన్ఛార్జెస్ కానీ ఎవరైనా ప్లీజ్ కంక్లూడ్ చేయొచ్చా? టైం ఇంకా మనం ఇస్తారా, లేదు కంక్లూడ్ చేస్తామా? సార్ చెప్పండి సార్, చెప్పండి. ఇంకా ఉంది సార్ టైం, చెప్పండి సార్. ఇంకా 9:20 అయింది. సరే, ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు ఇప్పుడు మీకు ఇంకోటి ఇంపార్టెంట్ చెప్తా. నేను ఇప్పుడు న్యూస్ స్లైడ్ తీసుకున్నా. న్యూస్ స్లైడ్ లో ఏం చేశాను, నేను న్యూస్ స్లైడ్ తీసుకున్నా. న్యూస్ స్లైడ్ లో ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్లలో నేను ఒక షేప్ రెక్టాంగిల్ ఇక్కడ తీసుకున్నా. రైట్, రెక్టాంగిల్ తీసుకోగానే ఇప్పుడు నేను ఇది తీసుకోగానే ఇది కొత్త ఆప్షన్ వచ్చింది చూడండి. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే, క్లిక్ చేయగానే అది పోయింది. నేను సెలెక్ట్ చేయగానే షేప్ ఫార్మాట్ అనే ఒక కొత్త ఆప్షన్ వచ్చింది చూసారా. అంటే మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇట్లాంటి కొత్త కొత్త ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక ఏదైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, సపోజ్ నేను పిక్చర్ ఏదైనా ఒకటి ఇన్సర్ట్ చేశాను, సపోజ్ పిక్చర్ ఏదో ఒకటి ఇన్సర్ట్ చేస్తాను అనుకోండి. నేను పిక్చర్ ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఈ పిక్చర్ ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ వచ్చింది చూసారా, ఈ పిక్చర్ వచ్చింది. పిక్చర్ దాంట్లో మనకు కావాల్సిన విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను క్రాప్ అంటే ఇవి నేను ఇక్కడ నుంచి తీసేస్తా. రైట్,
ఇక్కడ దాకా పెట్టుకుంటా నేను. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ కొడతా. ఎంటర్ కొట్టగానే ఏమైంది, మొత్తం అదంతా పోయిందనమాట. రైట్, అదంతా పోయింది. ఇప్పుడు నేనేం చేస్తా, దీనికి వేరే ఫార్మాట్ పెడతా. ఇక చూడండి, అంటే ఇప్పుడు ఈ కార్నర్స్ పోయినాయి చూసారా, కార్నర్స్ పోయినాయి, ఇక్కడ కింద షాడో వచ్చింది. ఓకే, ఇవన్నీ మనకు ఇప్పుడు చూసారా, ఇదంతా బార్డర్ అంతా కొద్దిగా ఇదే బ్లర్ అయి వచ్చింది కదా. ఇట్లా మనకు కావలసిన విధంగా ఇప్పుడు ఈ బార్డర్ వచ్చింది చూసారా, ఈ బార్డర్ వచ్చింది. ఇట్లా మనకు కావలసిన విధంగా ఇప్పుడు ఈ పిక్చర్ అనే ఫార్మాట్, ఈ పిక్చర్ కాబట్టి పిక్చర్ అనే ఫార్మాట్ కి సంబంధించినవి అన్ని వస్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ నేను మనకు పీపీటీలో మనం ఇంకోటి కూడా చేసుకోవచ్చు. మన పోస్టల్ లిస్ట్ అన్ని ఉన్నాయి కదా, పోస్టల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్ ట్రాన్స్పరెంట్ అని ఉందనుకోండి. సపోజ్ నేను ఇప్పుడు సెట్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్ అవ్వాలంటే మళ్ళీ మనం వేరే విధంగా అడ్వాన్స్ వెళ్ళాలి. కానీ దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అదంతా ఫార్మాటింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోయింది అనమాట. ఇంకా దీనికి కావాలంటే వేరే విధంగా చేసుకోవచ్చు, కానీ అది దాంట్లో మనం ఇది విజిబుల్ వయబుల్ కాదు ఇక్కడ మనం చెప్పుకోవడం అది. ఓకే రైట్, అందుకని జస్ట్ మీకు ఈ ఆప్షన్స్ ఏంటంటే కొన్నిటి వరకు లిమిట్ ఉంటుంది పీపీటీ ప్రెజెంటేషన్ లో, అందుకే లిమిట్ లో మనం పని చేయాలి. కానీ పీపీటీలో మనకు కావాల్సిన పోస్టర్ మేకింగ్ కూడా మనం చేసుకోవచ్చు, వీడియో మేకింగ్ వీడియో కూడా దీనిలో కట్ చేసి పేస్ట్ చేసుకోవచ్చు, అది అడ్వాన్స్ లెవెల్లో. ఈవెన్ మన సివిస్ ఉంటాయి కదా, రెజ్యూమ్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు మనం. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో చేసుకోవాలనుకుంటే, కానీ మనం యూటిలైజ్ చేసుకోవడం రావాలి. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ పిక్చర్ ఫార్మాట్ ఉంది కదా, ఇప్పుడు నేను దీంట్లోనే షేప్ ఫార్మాట్ వచ్చింది కదా. షేప్ ఫార్మాట్ లో మనకు లేఅవుట్లు కానీ ఇవన్నీ హైలైట్ అయి ఉంటాయి. కాకపోతే ఏమేం కావాలనేది మనం దీంట్లో టెక్స్ట్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు కావాలనుకోండి. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ టెక్స్ట్ అని, ఎడిట్ టెక్స్ట్ అని ఉంది. ఎడిట్ టెక్స్ట్ లో మనం ఏం చేస్తామంటే, ఇగో మనకు కావాలంటే మనం ఏం చేసుకోవచ్చు, టీచర్స్ డే విషెస్ ఫర్ మై బిలౌడ్ టీచర్స్ అని చేశాను నేను. సపోజ్ అంటే నేను ఈ ఫార్మాట్లో నేను ఇందులో ఇది కూడా పెట్టుకోవచ్చు. నేను సింపుల్గా ఏదో ఒకటి ఏమంటుందని పోస్టర్ చేద్దాం అనుకుంటా. సపోజ్ నేను ఇంకో కొత్తది తీసుకుంటా, కంట్రోల్ ఎన్ని కొడితే కొత్తది వస్తుంది. ఓకే, ఆర్ మనం ఇక్కడ న్యూ ఫైల్లో న్యూ కొడితే న్యూ కొత్తది వస్తుంది, ఇక్కడ బ్లాంక్ ప్రెజెంటేషన్. ఓకే, అలానే చేసుకోవచ్చు. అలాగే చేశాను నేను. ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఒక పోస్టర్ చేస్తున్నాను, ఒక పోస్టర్ చేస్తున్నాను. సపోజ్ చాలా సింపుల్ చేస్తున్నా. నేను ఏం చేశాను, ఇది ఒకటి ఇన్సర్ట్ చేశాను, ఇన్సర్ట్ చేసి సెంటర్లో పెట్టా. ఇప్పుడు నేనేం చేస్తా, ఇంకో షేప్ ఇన్సర్ట్ చేస్తా. ఇక సపోజ్ నేను ఇట్లా ఇన్సర్ట్ చేశాను, దీన్ని ఏం చేస్తా, నేను దీన్ని వేరే బ్యాగ్ ఫిల్ చేస్తా. ఓకే, ఫిల్లో నేనేం చేస్తా, ఎల్లో పెడతా. ఓకే, నేను ఇంకోటి ఏం చేస్తా, ఇన్సర్ట్ చేస్తా, ఇంకోటి ఇన్సర్ట్ చేస్తా, షేప్స్ లో ఇది ఒకటి ఇన్సర్ట్ చేస్తా. ఇక్కడ ఇన్సర్ట్ చేసి నేను ఏం చేస్తా, దీనికి కూడా ఏదైనా ఫిల్ చేద్దాం. ఓకే, దీనికి కూడా ఏదైనా ఫిల్ చేద్దాం. ఏదో ఏది చేద్దాం, పెడదామా, ఇది పెడదాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది ఒకటి ఇన్సర్ట్ చేసా, ఇది ఒకటి పెట్టా, ఇది పైకి వచ్చింది, ఇది కింద, ఇది పైకి వచ్చింది, ఇది పైకి వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా, దీన్ని వెనక పంపిస్తా అనుకున్నాను. ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ ఉంది కదా, ఇది సెండ్ బ్యాక్వర్డ్ కొడితే అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంటుంది సెండ్ బ్యాక్, ఇప్పుడు వెనక్కి వెళ్ళింది అనమాట ఇది. ఓకే, అంటే ఇది ముందు ఉంది, దాని తర్వాత ఇది ఉంది, దాని తర్వాత ఇది ఉంది. ఓకే, కాదు, ఇది ముందు ఉంది, దాని తర్వాత ఇది ఉంది, దాని తర్వాత ఇది ఉంది. ఇట్లా మనకు కావాల్సిన విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే మీకు ఏదైనా కానీ, సపోజ్ ఆరో మార్క్ ఉందనుకోండి, సపోజ్ ఇట్లా పెట్టుకుని దీంట్లో కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, ఏదైనా ఫిల్ చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను చేస్తా అంటే దీన్ని ఈ మన ఇదన్నా ఇది కూడా తగ్గించుకోవచ్చు, ఇది కూడా తగ్గించుకోవచ్చు కావాలంటే.
ఎలాగైనా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మనం ఇవి సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా అంటే మనం కావాల్సిన విధంగా మనం ఇది చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఒక పోస్టర్ క్రియేషన్ అనుకోండి, లేకపోతే మనకు కావాల్సిన విధంగా మనం పోస్టర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. ఇది ఒక ఆప్షన్. ఓకే, ఇందులో ఈ షేప్స్ కి సంబంధించిన నేను ఓన్లీ హోమ్ లోనే చెప్తున్నాను. మళ్ళీ ఇన్సర్ట్ లో కొన్ని చెప్పాను అనుకోండి, కానీ ఇన్సర్ట్ లో ఇప్పుడు ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేశాను, షేప్లు ఇన్సర్ట్ చేశాను కదా, ఇవన్నీ ఈ టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేశా, ఇవన్నీ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ హెడర్ ఫూటర్ లో కూడా సరే వద్దులేండి, మనకు అవి ఒక టైం సరిపోదు అవన్నీ దానికి వెళ్ళిపోతే. ఈ వర్డ్ ఆర్ట్ లో కూడా ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా వర్డ్ ఆర్ట్ లో పెట్టి ఇంపాక్ట్ అని పెట్టాను సపోజ్, లేకపోతే ఇక్కడ పెడదాం. దీన్ని మనం కావాలనుకుంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ కి వచ్చేట్టు పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇది కాపీ చేశాను, ఇందాక మనం అనుకున్నాం కదా మాస్టర్ స్లైడ్ అని. మాస్టర్ స్లైడ్ లోకి వెళ్తే స్లైడ్ మాస్టర్కి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనుకోండి. సపోజ్ ఇక్కడ పేస్ట్ చేశాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు చూసారా వచ్చింది అది. నేను ఇంకోటి స్లైడ్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. నేను ఇంకో స్లైడ్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అలా ఇంపాక్ట్ అని వస్తుంది అనమాట. ఇది స్లైడ్ మాస్టర్ లో హెడర్ అంటారు దీన్ని. ఓకే, ఇవి మనకు కావలసిన విధంగా మనం ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేది మనం ఓన్గా మనం పీపీటీని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పీపీటీ అనేది ఒక్కసారి నేర్చుకుంటే దాని తర్వాత లోతులు తెలుసుకోవాలంటే టైం పడుతుంది. అందుకనే నేను యూజర్ ఫ్రెండ్లీ అన్నాను. ఒక్కసారి మీరు ప్రాక్టీసే ముఖ్యం దీనికి. మనం ఒక్కసారి ఎంటర్ చేసాను ఏం కావాలి అనేది మనం చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా మనం తెలుసుకుంటా వెళ్ళిపోతాం అనమాట. అంతే సింపుల్. ఇవేంటంటే అన్ని అప్లికేషన్స్ అన్ని యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు స్పెల్ చెక్ అని ఉంది కదా, నేను ఇప్పుడు టీచర్స్ కి స్పెల్లింగ్ తప్పు రాశాను అనుకోండి, నేను స్పెల్ చెక్ అంటాను. స్పెల్ చెక్ కంప్లీటెడ్ అంటదా, లేదే స్పెల్ చెక్ అన్నాను. ఒక్క నిమిషం, నేను ఏదో ఒకటి తప్పు రాసింది చూపిస్తా, లేకపోతే ఇన్సర్ట్ చేద్దాం. ఇట్లా పెట్టాను అనుకోండి సపోజ్. ఇప్పుడు నేను స్పెల్ చెక్ అంట. స్పెల్ చెక్ అంటే ఇక్కడ చూడండి, ఇది దిస్ కాదు, ఇది ది అని అంటుంది. ఓకే, దిస్ అని మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇది చేంజా, ఓకే చేంజ్ అందాం. దిస్ అని చేంజ్ అయిపోయింది. ఈజ్ కరెక్టా, ఈజ్ కరెక్ట్ కాబట్టి ఈజ్ చేంజ్ అయింది. ఓకే, ఇంకో టర్మ్స్ ఐ క్యాపిటల్ ఉండాలి. ఎస్ చేంజ్. డిస్పాచెస్ ఇది అంటే ఇప్పుడు స్పెల్ చెక్ కరెక్ట్ అయింది. చూసారా, మనకు రాంగ్ వచ్చినా కూడా మనం స్పెల్ చెక్ అనేది అనుకుని మనం చేసుకోవచ్చు. ఇది ఈ ఆటో ఇది ఎట్లా వస్తుంది అంటే, సింపుల్ గా మనం ఇక్కడ పైన క్లిక్ చేస్తే, ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేస్తే దీంట్లో ఏముంటదంటే మనకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ లో నేను హైడ్ చేస్తే, ఇప్పుడు హైడ్ చేస్తే పోయింది అది, రైట్. నేను మళ్ళీ కొత్తగా ఏం చేస్తా అంటే దాన్ని రైట్ క్లిక్ చేసి ఏం చేస్తా అంటే షో క్విక్ యాక్సెస్ అంట. క్విక్ యాక్సెస్ అంటే అది వస్తాయి. ఇవన్నీ మనకు కావాల్సిన ఏమేమి కావాలో అవన్నీ వస్తాయి. మీకు కావాలనుకుంటే ఇక్కడ మనం కొత్త యాడ్ కూడా చేసుకోవచ్చు. ఈ టూల్స్లలో ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే ప్రింట్ ప్రివ్యూ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ప్రింట్ ప్రివ్యూ అంటే మన ప్రింటర్ ఉంటే ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తుంది, మీకు ప్రింట్ ఎలా వస్తుంది అనేది. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ప్రెజెంటేషన్, దిస్ థింగ్. ఇవన్నీ మనకు టైం పడుతుంది డెఫినెట్గా. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, ఇక్కడ ఒక్కటి చెప్తా, చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఈ హైలైటర్ ఉంది, హైలైటర్ని మనం ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు.
దీనికి కావాలనుకుంటే ఇక హైలైట్ చేసుకోవచ్చు. ఇగో ఇట్లా ఇది హైలైట్ చేయొచ్చు. ఏవి కావాలంటే హైలైట్ చేయొచ్చు. దీంట్లో మళ్ళీ మనకు ఎరేజర్ కూడా ఉంటుంది. కావాలంటే అది అది మాత్రం ఎరేజ్ పోతుంది, సెగ్మెంట్గా ఎరేజ్ ఎరేజ్ అవుతుంది. ఇక ఇట్లా ఎరేజ్ ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ డ్రా మెనూలో నేను ఒకటి ఏదైనా ఒకటి చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఇట్లా ఇలా 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 చేసి నేను సెలెక్ట్ చేసుకొని ఇవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తా అంటే లింక్ టు ఇంక్ టు షేప్ అంట. షేప్కి వెళ్ళిపోతుంది. సపోజ్ నేను సపోజ్ ఏదైనా ఇది యాక్చువల్లీ ఇంకో టెక్స్ట్ కూడా ఉంటుంది. టెక్స్ట్ నా దగ్గర లేదు, నాది పెయిడ్ వర్షన్ కాదు కాబట్టి టెక్స్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎమ్ కొట్టాను అనుకోండి, ఎమ్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అంటే ఎమ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. మన పెయిడ్ వర్షన్ కాదు కాబట్టి లేదు అది. ఇప్పుడు నేను సపోజ్ ఈ రెక్టాంగిల్ వేసాను, నీకు సెలెక్ట్ చేసుకున్నా, రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తానంటే ఇంక్ టు షేప్ అంట. ఇవి షేప్కి వచ్చేసింది చూసారా, ఈ షేప్ కొంది వచ్చేసింది. నేను నేను డ్రా చేసి షేప్ కింద కన్వర్ట్ అంటే షేప్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు నేను సపోజ్ ఇంకో డ్రా చేస్తాను, ట్రయాంగిల్ డ్రా చేస్తాను, ట్రయాంగిల్ డ్రా చేసి కనిపిస్తుంది అది. ఓకే, ట్రయాంగిల్ ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను ఆల్రెడీ దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అట్లా వచ్చింది అనమాట. ఓకే. సో ఇలాగా మనం ఈ డ్రా దాంట్లో చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ అండి, ఈ ఫామ్స్ ఉన్నది కదా, ఈ ఫామ్స్ లో మనం యాక్చువల్లీ మనం చేసిన ఫామ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అదొకటి చూద్దాం ఒక్కసారి. ఫామ్స్ లో అబ్జెక్ట్ అనుకుంటారు. అబ్జెక్ట్ లో ఫామ్ లో బ్రౌజ్, నేను ఫామ్ ఇది చేయలేదు కదా. ఓకే, మన దాంట్లో నుంచి ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. గూగుల్ షీట్ ఫామ్స్, ఎక్సెల్ షీట్ తీసుకుంటానండి. ఇగో ఇందులో మనకి ఎక్సెల్ షీట్ వస్తుంది అనమాట. సరే, ఈ ఎక్సెల్ షీట్ అనేది ఎక్సెల్ ఫైలే ఇన్సర్ట్ చేద్దాం మనం డైరెక్ట్గా. ఎక్సెల్ ఫైల్ ఇన్సర్ట్ చేయాలంటే మనకు ఇక్కడ ఫైల్ నుంచి తీసుకుందాం. బ్రౌజ్, ఇక్కడ ఉంది సిసి ఉందా, వద్దులే, టీజీ అని సెషన్స్ అని ఉన్నాయి. టీజీ ఎన్ఏవి యాంటీ నార్కోటిక్ బ్యూరో సెషన్స్ అని అనుకోండి. ఇప్పుడు నేను చేస్తే నాకు ఇలా వస్తుంది. ఓకే, నేను ఏం చేస్తా అంటే దీన్ని క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే నాకు ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. నేను ఇన్ని యాంటీ నార్కోటిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెషన్స్ తీసుకున్నాను అనమాట. సో అది ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్లీ మనకు ఎక్కడ దీంట్లో పెట్టాను అనుకోండి. సపోజ్ తీయలేదా? ఓకే, రైట్. మీకు ఒక స్లైడ్ షో చూపించేసి ఆపేస్తాను ఇంకా. ఓకేనా, మనకు టైం అయిపోతుంది, 9:34 అయింది. ఈ స్లైడ్స్లలో ఏంటంటే మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కస్టమ్ స్లైడ్స్ ఉంటాయి. కస్టమ్ స్లైడ్ అంటే మనకు 3 స్లైడ్స్ ఉన్నాయి కదా, 3 స్లైడ్లో మనకు ఏంటంటే ఓన్లీ ఫస్ట్ స్లైడ్ థర్డ్ స్లైడే అవ్వాలి అనుకుందాం. సపోజ్ నేను ఓకే అంటే నాకు ఫస్ట్ స్లైడ్ తర్వాత సెకండ్ స్లైడ్ రాదు, థర్డ్ స్లైడ్లే వస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు కస్టమ్ స్లైడ్స్ అంటారు. దీన్ని కస్టమ్ స్లైడ్స్ అంటే మనకు ఏది కావాలో అదే. ఇప్పుడు 100 స్లైడ్లు ఉన్నాయనుకో, 100 స్లైడ్లలో ఇంకో షీట్ ఉంది కదా, ఇప్పుడు 6 స్లైడ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 స్లైడ్లలో ఇది ఒకటి ఇది డూప్లికేటే కదా. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే స్లైడ్ స్లోలోకి వెళ్ళి నేను కస్టమ్ స్లైడ్లోకి వెళ్ళి నేనేం చేస్తా, ఓన్లీ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది కావాలి. నేను 6th నాకు అవసరం లేదు, ఎందుకంటే అది డూప్లికేట్ కాబట్టి. నేను యాడ్ అంటే ఓకే ఓకే నేను షో అని అనుకోండి, నాకు ఈ స్లైడ్స్ మాత్రమే వస్తాయి. ఓకే,
ఆ స్లైడ్ రాదు. లేదు నాకు మొత్తం అన్ని అవసరం లేదు అంటే కనుక, మనకు అన్ని అవసరం లేదనుకుంటే కనుక ఈ కస్టమ్ స్లైడ్ రిమూవ్ చేసేసుకోవచ్చు. రిమూవ్ చేసేసుకుని క్లోజ్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ మనకి ఏ స్లైడ్ చేయాలనుకుంటే ఆ స్లైడ్ మనకు అన్ని స్లైడ్స్ వస్తాయి. ఓకే, ఇది షో స్లైడ్ షో అనమాట. దీన్ని స్లైడ్ షో అంటారు. సో ఇది మనకు పీపీటీకి సంబంధించిన సెషన్. ఇవన్నీ కొద్దిగా టెక్నికల్ సెషన్ కాబట్టి కొద్దిగా తెలుస్తున్నట్టే ఉంటుంది, కానీ తర్వాత తెలియదు, తర్వాత మర్చిపోతాం. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. దీన్ని ప్రాక్టీస్ చేస్తున్న కొద్దే మనకు ఇమీడియట్ అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో అది. సో ఇప్పటి వరకు మనకు ఈ సెషన్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఇంటి దగ్గర కానీ మీ సిస్టంలో కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, మనకి ఇది పీపీటీ ఒకవేళ లేకపోతే, ప్రజెంటేషన్ లేకపోతే, దీంట్లోనే మనకు ఎక్కడ మనం దాంట్లోనే ఇక దీంట్లోనే మనకి ఏముంటాయి, పవర్ స్లైడ్స్ అని ఉంటుంది. ఈ స్లైడ్స్ క్లిక్ చేసి మనకు ఇక్కడ కూడా స్లైడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లైడ్స్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడనే మనకు స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ స్లైడ్లే కాపీ చేస్తా. ఓకే, ఈ స్లైడ్ నేను కాపీ చేసిన. ఓకే, అంటే నేను ఇక్కడ మనం ఆటోమేటిక్గా మన స్లైడ్స్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఆన్లైన్తో ఇంకా 10 మందితో కొలాబరేట్ అవ్వచ్చు. 10 మంది కాదు, చాలా మంది, ఎంతమంది అయినా కొలాబరేట్ అవ్వచ్చు. దీంట్లో మనం కరెక్ట్ చేయొచ్చు, మనకు కావాల్సిన విధంగా స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇవి వాళ్ళకి సంబంధించిన స్లైడ్లు వాళ్ళు చేసుకొని ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ షేర్ అంటే ఆటోమేటిక్గా ఎవరికి షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ టుడే. Thank you very much. And if you have any doubts and you can ask us. మనకు ఫస్ట్లో చెప్పుకున్న స్టోరీస్ ఉన్నాయి కదా, ఆ స్టోరీస్ తోటి మనం కంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ స్టోరీ ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ తన నోటిని తెలిసి మొత్తం ప్రజెంటేషన్ చేశారు కదా, ఆయన క్యాపబుల్ మొత్తం ప్రజెంట్ చేశారు. సెకండ్ స్టోరీ ఏంటి, సీతమ్మ వారు స్వయంవరం జనక మహారాజు స్వయంవరం పెట్టారు. ఎందుకు పెట్టారు? ఫిల్టర్ చేయడానికి పెట్టారు. ఫిల్టర్ చేయడం అంటే మనకు కావాల్సిన విషయాన్ని, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలంటే ఫిల్టర్ చేసి తీసుకోవాలి. రైట్, ఇది స్వయంవరానికి సంబంధించింది. థర్డ్ స్టోరీ ఏంటి ఎవరైనా చెప్పండి. చిట్టా కదా, చిత్రగుప్తుడు చిట్టా రాస్తాడు. దేనికి చిట్టా రాస్తాడు? మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ని, గూగుల్ ఫామ్స్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మన గూగుల్ షీట్లో మన ఇన్ఫర్మేషన్ రాసుకుంటే, సేవ్ చేసుకుంటే, స్టోర్ చేసుకుంటే, మనకు కావాల్సినప్పుడు మనం దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి, ప్రజెంట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. రైట్, దిస్ ఈస్ వాట్ టుడేస్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Thank you so much, sir. A really great